దేవుని వాక్యముల నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనువాడు అలాగుననే యుండునని చెప్పెను. చదువుకున్న వాక్య భాగంలో ఉన్న స్టోరీ మీకు తెలియంది కాదు, కొత్త సంగతి ఎంత మాత్రం కాదు, అదంతా మీకు తెలుసు. అతను ముందే ధనవంతుడు. ఆ సంవత్సరం విస్తారమైన ధాన్యం అతని చేతికి వచ్చింది, మంచి పంట పండింది. మరి నా పంట అంతటిని కూడా, ఈ ధాన్యం అంతటిని కూడా సమకూర్చుకొని దాచిపెట్టడానికి నాకున్నటువంటి ప్రదేశము సరిపోదు. కాబట్టి నేను పాత కొట్లు విప్పి కొత్తవి కట్టిస్తాను, ఇంకా ఎక్కువ పెద్దవి చేస్తాను, అందులో ఈ పంట అంతటిని కూడా సమకూర్చుకుంటాను, నా ధాన్యమును మరియు నా ఆస్తిని. ఏమన్నాడు? నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని. ఏమేమి సమకూర్చుకుంటానన్నాడు? ధాన్యమును మరియు ఆస్తిని. లోకంలో మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పోరాడుతూనే ఉన్నారు, పరిగెత్తుతానే ఉన్నారు సమకూర్చుకోవడానికి. కొంతమంది భూమి మీద జీవితం సజావుగా సాగడానికి కావలసిన ఆహారపు వస్తువులు, ధనం మొదలైన వాటిని సమకూర్చుకోవడానికి తిప్పలు పడుతున్నారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో సమకూర్చుకొనవు, దాచిపెట్టుకోవు, అయినా మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీరు అనేక పిచ్చుకల కంటే, అనేక పక్షుల కంటే శ్రేష్ఠులు కదా, మరి నిశ్చయంగా ఆయన మిమ్మల్ని కూడా పోషించును కదా అని దేవుని వాక్యం స్పష్టంగానే చెప్పింది. అయినప్పటికీ మనుషుని తపన ఏ రోజుకు ఆ రోజు దేవుని మీద ఆధారపడదాం అనుకోడు. దాచిపెడదాం, సమకూరుద్దాం అని ఆరాట పడతా ఉంటాడు. ఇక్కడ ఈ ధనవంతుడి మనస్సుని మన మనస్సుని కంపేర్ చేసి చూసినప్పుడు పెద్ద తేడా ఏమనిపించదు. ఒకవేళ నిజంగా అలాంటి సమృద్ధి మనకు కూడా ఉంటే మనం కూడా అలా అనుకుంటామేమో అనిపిస్తుంది. విస్తారమైనటువంటి ధాన్యము, ఆస్తి నాకు సమకూర్చబడింది కనుక నేను వీటన్నిటిని కూడా దాచిపెట్టుకొని నా ప్రాణంతో చెప్పుకుంటాను, అనేక సంవత్సరాలకు సరిపోయినంత ఆస్తి నీకు, ధాన్యము సమకూర్చబడింది, తిండికి దిగులు లేదు, మరి ధనం ఉంది గనక కావలసిన వస్తు సామాగ్రికి దిగులు లేదు గనక ఇక నా ప్రాణమా, తిను, తాగు, సుఖించని చెప్పుకుంటాను అని అనుకున్నాడు. మనుషుల వెంపర్లాటంతా ఏదో ఒకటి సమకూర్చుకోవాలని, కష్టపడి ఒక ఉద్యోగాన్ని సమకూర్చుకుంటే జీవితాంతం ఇక ఏ లోటు లేకుండా బ్రతికేయచ్చు అని చదువుకున్న యవనస్తులు ఉద్యోగాన్ని సమకూర్చుకోవడానికి తిప్పలు పడతారు. అది తప్పని నేను అనట్లా, మంచిదే, సమకూర్చుకోవాలి. మరి ఫ్యామిలీని రొటేట్ చేయాలంటే తప్పనిసరిగా కావాలి కదా. అలాగే కొంతమంది పదవులు సమకూర్చుకోవడానికి తిప్పలు పడతారు, కొంతమంది జనమును సమకూర్చుకోవడానికి తిప్పలు పడతారు, కొంతమంది ధాన్యమును, ధనమును సమకూర్చుకోవడానికి తిప్పలు పడతారు. ఇట్లా మనుషులు రకరకాల వాటిని సమకూర్చుకుంటానికి ఇష్టపడతారు. రోమాపత్రిక చెప్పింది కొంతమంది ఉగ్రత దినమందు ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు అని. రోమాపత్రిక ఒకసారి 2వ అధ్యాయం మీరు చూడగలిగితే 5:2-5 చూడండి ఒకసారి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. అదిగో ఉగ్రత సమకూర్చుకోవటం ఏంటంటే, కొంతమంది చేసేటువంటి పనుల వల్ల దేవుడు ఒక్కసారే, అంటే పని తప్పు జరిగినప్పుడు వెంటనే ఉగ్రత చూపడట.
ఆ కోపాన్ని అట్లా ఆపుకుంటాడంట. అట్లాగా బ్యాంకులో కానీ అమౌంట్ దాచిపెడతామే నెలకింతని కట్టి, పోస్ట్ ఆఫీస్లో నెలకింతని కట్టి దాచిపెడతామే, అట్లాగా కొంతమంది చేసేటువంటి పాపిష్టి క్రియల వలన దేవుని దగ్గర ఉగ్రత సమకూర్చుకుంటున్నారంట, ఉగ్రత దాచిపెట్టుకుంటున్నారు. అది నేను చెప్పాల, రోమాపత్రిక 2 స్పష్టంగా సాక్ష్యం ఇచ్చింది. కొంతమంది ఇలాగా సమకూర్చుకుంటూ ఉన్నారు. దేవుని సంబంధంగా మనం ఏం సమకూర్చుకోవాలి అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, మనం కూడా సమకూర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అయితే అవి ఇక్కడికి సంబంధించినవి కావు. అక్కడ ఏం చెప్పాడంటే ముగింపులో, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కోసమే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాడు. ఇది సాక్షాత్తు యేసు ప్రభు చెప్పిన మాట. దేవుని ఎడల ధనవంతుడు కావాలి అంటే సింపుల్గా ఒక మాట ఏం చెప్తున్నాడంటే, ఓ మనుష్యుడా, నీవు ఎన్ని రకాల వాటిని సమకూర్చుకుంటానికి తిప్పలబడి పరిగెత్తుతున్నావో, వాటన్నిటికంటే శ్రేష్టంగా దేవునిని సమకూర్చుకోవడానికి నువ్వు జాగ్రత్త పడమని యేసు ప్రభు చెప్పకనే చెప్పాడు అక్కడ. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కోసమే కూర్చుకొనివాడు లేదా సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని. అంటే ఈ ధనవంతుడు దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. కావలసినంత సమృద్ధి ఉంది. ధనం ఎప్పుడైతే మనిషికి విస్తరిస్తూ ఉంటుందో, నాకు తెలిసి చాలా వరకు 100లో 80 నుంచి 90% మంది ప్రజలు ధనం విస్తరించే కొద్దీ వాళ్ళు దేవునికి దూరం అయిపోవటం నేను చూశాను. ఆ డబ్బు దగ్గర ఆ లక్షణం ఉంది. బీద స్థితిలో ఉన్నప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ భక్తి జీవితం ఒక రకంగా ఉంటుంది. ధనం విస్తరించే కొద్దీ ఆటోమేటిక్గా చాలా విషయాల్లో వాడికి సౌకర్యాలు అందుతాయి. కాబట్టి ప్రతిదానికి ఇక దేవుని వైపు చూడకుండా తన దగ్గర ఉన్న ధనం వైపే చూసి సర్దుకుపోతూ ఉంటాడు. ధన సమృద్ధి లేనప్పుడు ప్రతిదానికి దేవుని వైపు చూస్తాడు, ప్రతిదానికి దేవుని దగ్గరకు వచ్చి దేవుడిని అడిగి పొందుకుంటూ ఉంటాడు. సో డబ్బు ఒకనికి సమృద్ధిగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవునికి దూరం అయిపోవటం అనేది 100లో 90% మందిని నేను గుర్తించాను. దేవునికి స్తోత్రం. చాలామంది తపన పడతారు, నాకు ఇదైతే ఈ పని అయితేనన్నా పిచ్చ డబ్బు వచ్చిందన్నా, నిజంగా అదే రావాలి కానీ ఇక మామూలుగా ఉండదంట. నాకు తెలుసు అది నిజంగా వస్తే ఈ మనిషి అడ్రస్ కూడా దొరకడని. దేవునికి మహిమ. అంటే కొంతమంది అలా అనటం నేను విన్నాను. నిజంగా ఆ పని అవ్వాలన్నా, నిజంగా ఆ పని అయితే కోట్ల రూపాయలు మనకి వచ్చేస్తాయన్నా, వచ్చిన తర్వాత ఇక మామూలుగా ఉండదని చెప్పి అన్నోళ్ళు నేను విన్నాను. విషయం ఏంటంటే, కొంతమందికి అవి వచ్చినప్పుడు వాళ్ళు దేవుని కూడా పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది నేను నా సొంత మాటల్లో చెప్పట్లా, సాక్షాత్తు యేసు ప్రభువే మరి ఈ మాట మత్తయి సువార్తలో అన్నాడు, ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరడు, ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండడు, ఒకడిని గౌరవించి ఒకడిని తృణీకరిస్తాడు. అలాగే మీరు కూడా దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఒకవేళ మీరు డబ్బుని ప్రేమించారంటే మీకు తెలియకుండా దేవునికి దూరం అయిపోతారు. ఒకవేళ దేవుణ్ణి మీరు ప్రేమించినట్లయితే డబ్బుని మీరు లెక్క చేయరు అనే మాట యేసు ప్రభు మాట్లాడాడు. ఈరోజు పాఠం ఏంటంటే, మనుషులు రకరకాల వాటిని సమకూర్చుకోవటానికి మల్లగుల్లాలు పడుతున్నారు. కొంతమంది సమకూర్చుకున్నారు, కొంతమంది సమకూర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు, తిప్పలు పడుతున్నారు. నేను అది తప్పని నేను అనట్లా. భూమి మీద మనుగడ సాగాలి అంటే సమకూర్చుకోవాల్సిందే, కాదనేది కాదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాటను మనం సీరియస్గా తీసుకుందామని చెప్తున్నాను నేను. బైబిల్ గ్రంథంలో మనం సమకూర్చుకోవాల్సిన కొన్నిటిని గురించి వ్రాయబడింది. వాటిలో మొట్టమొదటిది దేవుడే. దేవుని ఎడల ధనవంతులమై ఉండాలి. చూడండి, భౌతికంగా మనం ఆర్థికంగా ఒకవేళ దరిద్రులమై ఉండొచ్చు, పేదలమై ఉండొచ్చు, కానీ దేవుని ఎడల మాత్రం పేదలమై ఉండకూడదు. ఓ భక్తుడు పాడాడు, నీ సన్నిధి భాగ్యము నే కోల్పోతే నా ఆత్మలో నేను నిరుపేదనైతి అంటాడు. సకలైశ్వర్యములను మించినట్టి నీ సన్నిధానము నాకియుమయ్యా, కరుణామయుండ నా పూర్వస్థితి నాకు కలిగించరావా అనే పాటలో, నీ సన్నిధి భాగ్యము కోల్పోతి నాయాత్మలోనే నిరుపేదనైతి. అంటే దేవుణ్ణి సన్నిధిని దేవుణ్ణి కోల్పోయినప్పుడు ఆత్మీయతలో మనం పేదలమైపోతాం. ఇక్కడ దేవుడు యేసు ప్రభు నేర్పుతున్న పాఠం ఏంటంటే, మీరు దేవుని విషయంలో ధనవంతులుగా ఉండండి, దేవుణ్ణి సమృద్ధిగా కలిగి ఉండటానికి జాగ్రత్త పడండి.
దేవుడు ఒక్కడుంటే చాలు, ఇక దేని గురించి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మీరు భౌతికంగా ధనవంతులు అవటానికి ఆతురపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, ఆవేశపడుతున్నారు, కానీ వాటిని సమకూర్చుకొని ఈయనను కోల్పోతున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఆయన సంబంధమైన విషయాలను సమకూర్చుకోవడానికి మీ మనస్సును నిలపండి అని యేసు ప్రభు, అలాగే ప్రవక్తలు, అపోస్తలులు అందరూ కూడా మనల్ని పిలుస్తూ ఉన్నారు. ఉదాహరణకి పేతురు విషయాన్ని మీరు పరిగణలో తీసుకుంటే, పేతురుకి ఒక జాక్పాట్ తగిలింది. యేసు ప్రభు మొదటిసారి పేతురుని దర్శించినప్పుడు మరి పేతురు దోణెను వాడుకున్న తర్వాత యేసు ప్రభు ఆ దోణెను ఖాళీగా వదిలేయలేదు. 2 దోణెలకు సరిపడినంత చేపల్ని పేతురికి ఇవ్వటం జరిగింది. మీకు తెలుసు ఆ స్టోరీ, లూకా సువార్త 5వ అధ్యాయంలో మరి ఇది రాయబడి ఉంటుంది. అక్కడ ఏం చెప్తాడంటే, పేతురు దోణి ఎక్కి ఆయన ఆ జన సమూహములకు బోధించి వారిని పంపివేసి మరి పేతురుతో చెప్తాడు, నీ దోణెను కొంచెం లోతుకు నడిపించి వల వేయని. అలా కొంచెం లోతుకు నడిపించి వల వేసినప్పుడు పేతురు విస్తారమైన చేపలు పడతాడు. ఎంత అంటే 2 దోణెలు మునిగేంత చేపలు. ఒకవేళ పేతురు ఆ రోజు ఆ 2 దోణెలు మునిగేంత చేపల్ని కానీ మార్కెట్ చేస్తే, అమ్మినట్లయితే బాగా డబ్బులు వచ్చాయి. నాకు తెలిసి ఇంకొక కొత్త దోణి తయారు చేయించుకొని మళ్ళీ కొత్త వలలు కూడా రెడీ చేసుకునేవాడు. సో వాటిని తీసుకెళ్ళి మళ్ళా సముద్రంలో వాడకంలో పెట్టినట్టయితే మళ్ళా కొన్ని చేపలు దొరికాయి. ఆ విధంగా తన బిజినెస్ లేదా తన పని వర్ధిల్లేది, విస్తారమైన ధనవంతుడై ఉండేవాడు. అవునా? కానీ ఆ 2 దోణెలు మునిగేటంత సమృద్ధిగా చేపలను ఇచ్చిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇవ్వకుండా పిలిస్తే అది వేరే సంగతి, కానీ 2 దోణెలు మునిగేంత చేపల్ని నింపి అంత సమృద్ధి ఎదురుపెట్టి ఇప్పుడు రా అంటున్నాడు ఆయన. కొంతమందిని ఉద్యోగం ఇచ్చి పిలుస్తాడు. మీకు తెలుసా ఇవి ఇంత సమృద్ధి అయిన ధనం వచ్చేటువంటి ఉద్యోగాన్ని ఇచ్చి వదిలేసి రా సేవకు అంటాడు. కొంతమంది ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. అరే, దేవుడు సేవకు పిలిచే పని అయితే ఉద్యోగం ఇవ్వకపోతుండే, ఉద్యోగం ఇచ్చి ఎందుకు పిలుస్తాడు అని అనిపిస్తుండే నాకు. ఈ వచనం చదివిన తర్వాత నాకు ఆ డౌట్ పోయింది. అంటే దేవుడు తనను సేవించే వాళ్ళ యొక్క నమ్మకత్వం, వాళ్ళ త్యాగం, తన పట్ల అంటే దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ, ఆసక్తి ఏ పాటిదో పరీక్షించుకుంటాడు. అది తప్పనిసరి. నన్ను కూడా అంతే పిలిచాడు. నాకు అప్పటిదాకా జీవితంలో ఒక స్థిరమైన ఉపాధి మార్గం దొరక్క అక్కడిక్కడ తిరుగుతా యాతన పడుతున్న స్థితిలో ప్రభులోకి వచ్చిన తర్వాత ఒక స్థిరమైన ఉపాధి మార్గాన్ని నాకు చూపించాడు. అందులో కొంచెం లాభం వచ్చే విధంగా ఒక వ్యాపారాన్ని నాకు చూపించాడు. అది బాగా రన్ అవుతూ ఉంది. పర్వాలేదు, ఇక మనం డెవలప్ అవుదామని చెప్పి ఆశిస్తున్న వేళ అది ఆపేసి రారా బాబు నువ్వు పరిచర్యకు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఉన్న మీలో ఎవరికైనా అలాగే దేవుడు ఇచ్చి పిలుస్తూ ఉంటే మీరు కూడా ఆలోచించడానికి వీల్లేదు, దేవుని కొరకు సిద్ధపడాల్సిందే. ఎందుకంటే పేతురు విషయంలో మనకు అది స్పష్టంగా అర్థమవుతుంది. అంత సమృద్ధినిచ్చి పేతురుని ఏమన్నాడో తెలుసా? నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులను పట్టు జాలరునిగా చేస్తాను అన్నాడు. పేతురు ఏం చేశాడు? చేపలు అమ్ముకొని వస్తాను ప్రభు అనలేదు. ఆ దోణెల్ని, ఆ వలల్ని, ఆ చేపల్ని మొత్తాన్ని వదిలిపెట్టి ప్రభువుని సమకూర్చుకోవటానికి ప్రభువుని వెంబడించాడు. దేవునికి మహిమ కలుగునుగా. చివరికి ఎలాంటి పరిస్థితికి వచ్చాడయా యేసు ప్రభుతో తిరగటం మొదలుపెట్టిన తర్వాత పేతురు అంటే, భిక్షగాడికి వేయటానికి ₹1 నాణ్యం కూడా లేదు పేతురు దగ్గర. లేదు, ఒక వెండి నాణ్యం కానీ, బంగారు నాణ్యం కానీ, కనీసం ఒక రాగి నాణ్యం కానీ ఆయన దగ్గర లేవు. నీకు తెలుసు కదా ఈ సంగతే. భిక్షగాడికి వేయటానికి కూడా అంత కానుక లేదు ఆయన దగ్గర. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో శృంగారమును దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు కూర్చొని భిక్షం అడుగుతూ ఉంటాడు. పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురు, యోహాన్లు ఆ దేవాలయానికి ఎక్కి వెళ్ళుచున్నప్పుడు ఈ భిక్షగాడు దేహి అని అడుగుతాడు. అడిగినప్పుడు పేతురు అన్న మాట మీకు గుర్తుంది కదూ, వెండి బంగారములు నా యొద్ద లేవు అన్నాడు. అదే ఒకవేళ పేతురు శుభ్రంగా 2 దోణెల చేపలు అమ్ముకున్నట్టయితే మస్తు పైసలు వచ్చి ఉండేవి. 1 నాణ్యం ఏంది 4 నాణ్యాలు వేసేవాడు, అదే డబ్బులు లైన్ చేసుకున్నట్టయితే. అవునా? కానీ ఇప్పుడు పేతురు దగ్గర పైసలు లేవు, ఇంకా ఏమీ లేదా అంటే పైసలు లేవు కానీ దేవుడు ఉన్నాడు. ఆ మాట ఆ పేతురే చెప్పాడు. ఆ మాట
వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నేను కలిగి ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాడు. అంటే ఒక పక్క డబ్బు పెట్టి ఒక పక్క దేవుడు నిలబడి నేను కావాలా డబ్బు కావాలో కోరుకో అన్నాడు పేతురుని. పేతురు తెలివిగా ఏం కోరుకున్నాడో తెలుసా? దేవుడినే కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. దైవజనుడైన ఎలీషాని గురించి మీకు తెలుసు. ఏలియా శిష్యుడు, మరి దైవజనుడైన ఎలీషా దగ్గర నుండి ఏలియా తీయబడేటువంటి టైంలో ఎలీషాతో అంటాడు, నీవు ఇక్కడనే ఉండు, దేవుడు నన్ను ఫలానా ప్రదేశానికి వెళ్ళమంటున్నాడని చెప్తాడు. ఆయన గిల్గాల్లో ఉంటాడు. అక్కడే ఎలీషా ఆగమంటాడు. నన్ను దేవుడు ఎరికోకు పొమ్మంటున్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి, నువ్వు ఇక్కడ ఆగవయా అంటాడు. అంటే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడవను అంటాడు. సరే, గిల్గాల్ నుండి ఎరుకోకపోతారు. అక్కడ నుంచి మరో ప్రదేశానికి దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండవయా అంటాడు. ఒప్పుకోడు. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడవను. అక్కడ నుంచి దేవుడు నన్ను యోర్దాను దగ్గరికి పొమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడ ఆగవయా అంటాడు. వదలడు. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిన్ను విడవను అంటాడు. టోటల్గా నేను ఆరోహణం అవుతున్నానన్న సంగతి ఎలీషాకు అర్థమైంది. ఎలీషా నన్ను వదలడు అని ఏలియా గ్రహించిన వాడై ఎలీషాతో అడుగుతాడు, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నేను నీకేమి చేయగోరుచున్నావు అనే మాట ఎలీషాను అడుగుతాడు. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయములో ఈ స్టోరీ రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. అప్పుడు ఎలీషా అడుగుతాడు, నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని. ఎందుకంటే నీ తర్వాత ప్రవక్త పరిచర్య నేను చేయాలి. నీ తర్వాత మరి ఇశ్రాయేలు సర్వ సమాజానికి రథము రౌతు నేనే కావాలి. కాబట్టి దేవుని పరిచర్య నేను చేయాలి. అందుకోసమే నేను 12 అరకలతో దున్నిస్తూ 12వ అరక నేను దున్నుతూ అంత సంపన్నుడై ఉండి కూడా అదంతా వదిలిపెట్టుకొని ఎందుకు వచ్చానంటే దైవ చిత్తం నెరవేర్చడానికి, దేవుని సేవ చేయడానికి, దేవుని సంకల్పం నెరవేర్చడానికి నేను వచ్చాను. మరి ఇక నీ నుంచి నేనేం ఆశిస్తాను? రాజ్యాలు ఆశిస్తానా? అధికారాలు ఆశిస్తానా? వెండి బంగారాలు ఆశిస్తానా? ఇవేవి కాదు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమని ఎలీషా ఏలియాని అడుగుతాడు. అప్పుడు ఏలియా అంటాడు, నీవు అడిగినది బహు కష్టతరమైనటువంటి విషయం. మిగిలినవి ఏవైనా నా చేతుల్లో ఉన్నాయి, నేను ఇవ్వగలను. కానీ నువ్వు అడిగినది నా మీద ఉన్న అభిషేకము. నా మీద ఉన్న అభిషేకం నేను ఇవ్వటానికి ఛాన్స్ లేదు, అది దేవుడే నీకు ఇవ్వాలి. నేను తీయబడేటప్పుడు నీవు నన్ను చూచిన ఎడల నీకు అది ఇవ్వటం దేవుని చిత్తమే. నేను కొనిపోబడేటప్పుడు నేను నీకు కనబడకపోతే నీకు అది లభించదు, అది దేవుని చేతికి అప్పగిస్తున్నానని ఆయన ఆరోహణం అవుతాడు. అయ్యేటప్పుడు ఏలియాను చూస్తాడు. తర్వాత ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద పడుతుంది. ఎలీషా దాన్ని భుజాన్ని వేసుకొని యోర్దాన్ నదిని కొడతాడు. అది 2 పాయలై దారిస్తుంది. అక్కడ నుంచి మనం చూస్తే ఎలీషా నిజంగా అడిగినట్టుగానే దేవుడు 2 అభిషేకాన్ని ఎలీషాకి అందించటం, ఎలీషా దేవుని పని జరిగించటం. ఏలియా ఒకవేళ 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏలియా తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని నడిపించడానికి ఎలీషా బాధ్యత తీసుకొని ప్రవక్త పరిచర్య జరిగిస్తాడు. అక్కడ పేతుర్ని చూసిన తర్వాత ఎలీషాను చూసిన, సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను చూసిన, సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న మత్తయిని చూసిన, వీళ్ళందరినీ మనం కానీ గమనిస్తే వీళ్ళందరూ ఎవరిని కోరుకున్నారని మనకి బైబిల్ స్పష్టంగా చెప్తుందంటే వీళ్ళు దేవుడినే కోరుకున్నారు. వీళ్ళు ధనాన్ని కోరుకోలేదు, ఈ ఇహ సంబంధమైనటువంటి భోగ భాగ్యాలను వాళ్ళు అడగలేదు. పేరు ప్రఖ్యాతులు కానీ, ప్రభుత్వ అధికారాలు కానీ, లేకపోతే ఇంకా ఇతరాత్ర మరి ఏది కూడా వాళ్ళు ఆశించినట్టు మనకు కనబడదు. వాళ్ళు ఒకటే కోరుకున్నారు. అందరూ ఒకసారి పక్కన వాళ్ళని పలకరించండి. ఒకసారి పక్కన పలకరించి, అక్కాయి నువ్వేనా అక్కాయి నవ్వుతున్నావు, అక్కాయి ఇటు చూడు, అక్కాయి ఇటు చూడు, చేయగలుపు, అమ్మాయిని పలకరించి కొంచెం చేయగలుపు. అదే 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 స్తోత్రం చెప్పండి, అందరూ కలిసి చెప్పండి గట్టిగా. భూమి మీద మనం మనుగడ సాగించడానికి కావాల్సినటువంటి ధనం కానీ, ఇతర వస్తువులు కానీ, ఇవన్నీ మనకు అవసరమే కాదని నేను అనట్లా. కానీ వాటన్నిటికంటే కూడా మనకు శ్రేష్టమైంది దేవుడు.
యేసు ప్రభు ఫస్ట్ మూలవాక్యంలో మనం చదువుకున్న దగ్గర దేవుని ఎడల ధనవంతులు కావాలని పిలుపునిచ్చాడు. దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే కూర్చుకునేవాడు ప్రతి మనుషుడు అట్లానే ఉంటాడు, ఆ ధనవంతుడిలాగే. అంటే ఎట్లా ఉంటాడో తెలుసా? వాడు అన్ని కొప్పేసుకుంటాడు కానీ తినడన్నాడు. దేవుణ్ణి పక్కన పెట్టుకున్నాడు, దేవుణ్ణి పక్కన పెట్టేసినాడు, అన్ని కొప్పేసుకుంటాడంట. తిందాం 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 తిందామని అన్ని కొప్పేసుకొని తీరా తినబోయేటప్పుడు చచ్చిపోతాడంట. వాడంతే, విస్తారమైన ధాన్యం పండింది, మరి పాత కొట్లు ఓడదీసి కొత్త కొట్లు కట్టించుకోవాలి, నా ప్రాణానికి చెప్పుకోవాలి, తిను తాగు సంతోషించు సుఖించు, అనేక సంవత్సరాలకి డబ్బు మరియు ధాన్యం సమకూర్చబడిందని తన ప్రాణానికి చెప్పుకుందాం అనుకున్నాడు. అయితే దైవస్వరం వానికి ఆ రోజు వినపడుతుంది, ఒరే వెర్రోడా, అంటే పిచ్చోడా అని అర్థం. ఏమండి, ఈ లోకంలో బాగా డబ్బు సంపాదించేవాడిని ఏమంటారు తెలుసా? లోకం పెద్ద జ్ఞానవంతుడండి, మేధావండి, మంచి పనోడండి, భలే తెలివిగలోడండి, అసలు రూపాయలు ఎట్ట సంపాదిస్తాడండి. ఈ లోకంలో గొప్పవాడు, జ్ఞానవంతుడు, తెలివైనవాడు ఎవడంటే బాగా డబ్బులు సంపాదించేవాడు. ఎంత బాగా డబ్బు సంపాదిస్తే సమాజం అంత బాగా గౌరవించిద్ది అన్నమాట. ఎంత బాగా డబ్బు సంపాదిస్తే అంత బాగా వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు జ్ఞానవంతులు, ఇక వాళ్ళు ఏం చెప్పినా సరే వీళ్ళు వింటూ ఉంటారు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని ఎడల దరిద్రుడై ఉండి లోక సంబంధమైన ధనం విషయంలో సంపన్నుడుగా ఉన్నవాడిని దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసు? ఒరి పిచ్చోడా అని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? ఒరి పిచ్చోడా అని పిలుస్తున్నాడు. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. దేవుణ్ణి పక్కన పెట్టి ధనాన్ని సమకూర్చుకొని తిందాం అనుకుంటే అది నీ చేతిలో లేదురా. నీ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నా చేతుల్లో ఉన్నాయి. నువ్వు బతుకు అంటే బతుకుతున్నావురా. నీ చాప్టర్ అయిపోయింది అంటే ఆ రోజే నీ ఆట ముగిసిపోతుందిరా పిచ్చోడా. నేను ఒకడు ఉన్నానన్న సంగతి మర్చిపోయావు. తినాలి, తాగాలి, సంతోషించాలి, సుఖించాలి అనుకున్నావు. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, మళ్ళీ ఎన్నో సంవత్సరాల సంగతి ఆలోచిస్తున్నావు. ఈ నైటే నీకు మూడింది అన్నాడు. మరి పిచ్చోడు కాక మంచోడా? అందుకని చెబుతున్నాడు అనమాట. ఈడు పిచ్చోడని మీరు ఎలా నవ్వుకుంటున్నారో అలాగే దేవుని ఎడల ధనవంతులు కాక లోకాన్ని సమకూర్చుకుని తమ ఎడల తమకే ధనవంతులుగా ఉండేటువంటి వాళ్ళు, తమ కొరకు సమకూర్చుకునే వాళ్ళంతా పిచ్చోళ్ళలాగే ఉంటారు, జాగ్రత్త అని చెప్తున్నాడు. సో ఇందు మూలంగా మీ 50 మందికి నేను చెప్పేది ఏంటంటే, మొట్టమొదట లోకంలో బతకడానికి అన్నీ కావాలి కాదని నేను అనను. అయితే అవన్నీ కూడా సమకూర్చి పెట్టగలిగే సత్తా దేవుడి దగ్గర ఉంది. అందుకే మనం ఆర్థికంగా భౌతికంగా సౌండ్ పార్టీ అవటం సంగతి ఏమో తర్వాత సంగతి, కానీ దేవుడి విషయంలో మాత్రం మనం ఫుల్ సౌండ్లో ఉండాలనేది ఈరోజు మీకు చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఎందులో సౌండ్ ఉండాలి? అవును, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నటువంటి ఈ మందిరం ప్రాంగణం కావచ్చు, ఈ ల్యాండ్ కావచ్చు, మనకి దేవుడు అనుగ్రహించిన సమస్తం కావచ్చు. స్టార్టింగ్లో ఒక చిన్న పాకాలో, అది కూడా తాకట్టులో ఉన్నటువంటి పాకాలో పరిచర్య మొదలు పెట్టినటువంటి ఉదంతం మీకు తెలిసిన స్టోరీయే. కానీ డబ్బును ఎలా సంపాదించాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఐడియాలు వేయటం కంటే కూడా దేవుని ఎడల ధనవంతుడు ఎలా కావాలని అహోరాత్రాలు అహర్నిశలు దేవుడి మీదే ధ్యాస పెట్టాను. నా మైండ్ అంతా కూడా దేవుణ్ణి సమకూర్చుకోవటానికి, దేవుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకోవటానికి, దేవుని యొక్క ఆలోచనలను సమకూర్చుకోవటానికి, దేవుని ఉద్దేశాలు సమకూర్చుకోవటానికి, దేవుని సంకల్పాలను నెరవేర్చుకొని అట్లా దేవుని సంబంధమైన విషయాలన్నిటినీ సమకూర్చుకోవడానికి నా మనసు పెట్టా. దేవుడి మీదే మనసు పెట్టాను సోదరా. ఇంకా పైసల మీద మనసు పెట్టలా. నేను ఎవరికి చేతులు చాపి అడగలా, ఎవరి దగ్గరికి పోయి దేహాన్ని బిచ్చం ఎత్తలా. కానీ జరుగుతున్న ఈ పరిచర్య అంతా ఒక్కసారి మీరు ఊహించండి. ఇదంతా ఎవరు సమకూర్చారు? ఈ పరిచర్య అంతటికీ కావాల్సిన అవసరత ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎవరు ఇస్తున్నారు, ఎవరు నెరవేరుస్తున్నారు? దేవుడే జరిగిస్తున్న పని ఇది. నేను అందుకే అనేక పర్యాయాలు చెప్తున్నాను, మనుషులనో డబ్బునో లోక సంబంధమైన మరి దేనినో సంపాదించుకోవడానికి వెంపర్లాడొద్దు. నువ్వు దేవుణ్ణి సంపాదించుకోవడానికి, దేవుని విషయంలో ధనవంతుడివై ధనవంతురాలివై ఉండటానికి జాగ్రత్త పడు. దేవుని విషయంలో నిరుపేదగా ఉండొద్దు. దేవుని విషయంలో నువ్వు సౌండ్ పార్టీ లాగుండు. స్తోత్రం. అలా ఉండటం వల్ల ప్రయోజనం ఏంటంటే 2 జరుగుతాయి. దేవుడు నీకు కావాల్సిన సమస్తము ఇస్తాడు, ఇచ్చినవి తిననిస్తాడు. దేవునికి మహిమ.
నీకు కావాల్సిన సమస్తము ఇస్తాడు, ఆ ఇచ్చినవి నువ్వు తిననిస్తాడు. అట్లా కాకుండా దేవుని పక్కన పెట్టావు అనుకో, అన్నీ వస్తాయి, అన్నీ కొప్పేసుకుంటావు. కానీ కొప్పేసుకోవటానికే నువ్వు తిప్పలు పడతా ఉంటావు, ఆయన చూసి నవ్వుకుంటా ఉంటాడు. కుప్పను ఒక దగ్గర నుంచి తింటాం మొదలు పెట్టాను నువ్వు ట్రై చేస్తే అది తినక మునిపే నువ్వు యాత్ర ముగించాల్సిన పరిస్థితి వస్తుంది. కావాలంటే లోక సంబంధమైన ధనవంతుల్ని మీరు చూడండి. నాకు తెలిసినటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడు. కానీ ఆయన తినే ఆహార పదార్థం ఏంటో తెలుసా? జావా, ఒట్టి జావా. ఎందుకో తెలుసా? పదార్థాన్ని నమిలి మింగటానికి అతనికి పరిస్థితులు అనుకూలంగా లేవు. తర్వాత తన శరీరంలో చిత్రమైనటువంటి బలహీనతలకు అతను గురయ్యాడు. చివరికి కొన్ని సంవత్సరాలు అతను చనిపోయేంత వరకు అది కూడా ఉప్పు కారం లేని ఒక సప్పిడి జావ దాగి చచ్చిపోయాడు. నిజం ఇది. చాలా డబ్బు కలిగిన వాడు. ఈ గొట్టిపాడు, మెట్టపాలెం అవతల పొలాలు ఉన్నాయి చూడు, ఆ పొలాల్లో చాలా భాగం అతని పొలమే. అలాగే ఈ మధిరాల ప్రాంతంలో కూడా కొన్ని పొలాలు దాదాపు 100 ఎకరాలు అతనికి ఉన్నాయి. చిలకలూరుపేటలో కూడా అలాగే కొన్ని కంపెనీలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే కోట్లకు అధిపతి. కానీ ఉప్పు కారం రెండూ లేని సప్పిడి జావ తాగి 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 చివరిలో చనిపోయాడు ఆయన. అంటే విస్తారమైన ధనాన్ని కొప్పేసుకోవటం గొప్పతనం కాదు, ఆ వేయబడిన కుప్ప తినడానికి అవకాశం దొరకాలి. కానీ కొప్పేసుకున్న వాళ్ళందరూ, ఆ కొప్పేసుకున్న వాళ్ళందరినీ చూసి చాలామంది అనుకుంటారు ఏం లేదు వాడు అనుభవించేది, వాడి తలక ఏం లేదు. అర్థమైందా? ఏదైనా సరే ఎవడైనా తృప్తిగా తిని మనుగడ సాగిస్తున్నాడంటే వానికి దేవుని దయ దొరికితేనే అది సాధ్యమైతే తప్ప లేకపోతే సాధ్యం కాదు. ఏం దొరకాలి? దేవుని దయ దొరకాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు, ఇచ్చింది తిననిస్తాడు. దేవునికి మహిమ. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిది మనం చదువుకున్నటువంటి దానిలో పాఠం ఏంటంటే, దేవుని ఎడల ధనవంతులగుట. నువ్వు ఆర్థికంగా పేదవాడివి అయి ఉండొచ్చు, ప్రాబ్లం లేదు, పర్వాలేదు, నడవని. కానీ దేవుని విషయంలో నువ్వు ధనవంతుడు అయి ఉన్నావో లేదో, దేవుని విషయంలో సమృద్ధిగా ఉన్నావో లేదో ఒక్కటి టెస్ట్ చేసుకో. ఎప్పటికప్పుడు ఆ విషయంలో మాత్రం పేదవాడిగా మాత్రం ఉండొద్దు. దేవుని విషయంలో, దేవునికి సంబంధించిన విషయాల్లో మనం సమృద్ధి గలవారమై ఉండాలి. దేవుణ్ణి సమకూర్చుకోవాలి, దేవుని సంబంధమైన విషయాలు సమకూర్చుకోవాలి. మొట్టమొదటి పాయింట్ రాసుకోవచ్చు, దేవునినే సమకూర్చుకొనుట. దేవుడే మన ఆస్తి, దేవుడే మన అంతస్తు, దేవుడే మన ఐశ్వర్యం. మనమందరము రాజులైన యాజక సమూహముగా పిలువబడ్డాం. మీకు తెలుసు, ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 11 గోత్రాలకి స్వాస్థ్యం పంచి ఇవ్వమన్నాడు మోషేతో. కానీ లేవీయులకు స్వాస్థ్యము లేదు. 11 గోత్రాలకే స్వాస్థ్యం పంచి ఇవ్వమన్న దేవుడు మరి 12వ గోత్రం లేవి గోత్రం సంగతి ఏంటి ప్రభు అంటే, లేవీయులు యాజకులు, వాళ్ళకి స్వాస్థ్యము లేదు, వాళ్ళకి నేనే స్వాస్థ్యం అన్నాడు. భలే మాట కదా అది. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 11 గోత్రాలకి భౌతికమైన భూమి స్వాస్థ్యం అయితే, లేవి గోత్రానికి అంటే యాజకత్వానికి నిర్ణయించబడిన లేవి గోత్రానికి మాత్రం దేవుడే స్వాస్థ్యం. ఇప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజానికి అంటే మిగిలిన 11 గోత్రాలకి ఇచ్చినటువంటి ఈ భూమి పంచభూతాలు మహావేంద్రంతో లయమైతే అయిపోవచ్చు, కానీ లేవీయులకు స్వాస్థ్యమైన దేవుడు ఎప్పటికీ లయంగాడు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. అయితే ఇంకో చిన్న విషయం చెప్తా. మరి లేవీయులు ఎలా బతకాలి? నేనే స్వాస్థ్యం అన్నావు కదా, మరి లేవీయులు ఫీడింగ్ ఎలాగంటే, మిగిలిన 11 గోత్రాలలో ఎవరైతే సమృద్ధి గలవారు ఉన్నారో, ఎవరు ఏది తీసుకొచ్చినా సరే అందులో నుంచి కొంత భాగం లేవీయులు కేటాయించాలని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే 11 మంది చేత పని చేపించి ఆ 11 మంది పనిలో నుంచి కొంత భాగాన్ని తీసి 12 వాడికి ఇచ్చినట్టు. ఈరోజు మనందరినీ కూడా దేవుడు రాజులైన యాజక సమూహం అని పిలిచాడు. మనలో యాజకత్వపు ఏర్పాటు కూడా ఉంది. కాబట్టి మనందరం, నేను చెప్పే విషయం ఓన్లీ పాస్టర్లకే వర్తించిద్ది అనుకోవద్దు, అది విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. మనందరము కూడా దేవుని ఎడల ఐశ్వర్యవంతులమై ఉండాలి, దేవుని ఎడల ధనవంతులమై ఉండాలి, ఆత్మీయతలో నిరుపేదలమై ఉండకూడదు. రైట్.
ఇప్పుడు దేవుని సంబంధంగా ఏమేం సమకూర్చుకోవాలి అనేది మనం కొంచెం వెతుక్కుందాం. మొట్టమొదటిది, దేవుని జ్ఞానమును సముపార్జన చేసుకోవాలి. అంటే దేవుని జ్ఞానమును సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని జ్ఞానం మనకి గ్రంథ రూపంలో దొరికింది. దేవుని వాక్యమంతా దేవుని జ్ఞానమే. ఈ వాక్యం అంతట్లో చాలా విషయాలు, దేవుడేంటో, దేవుని ఆలోచనలేంటో, దేవుని ప్రవర్తన ఏంటో, దేవుని మనస్తత్వం ఏంటో, దేవునికి నచ్చేదేంటో, దేవునికి నచ్చందేంటో అంతా ఇందులో రాయబడి ఉంది. ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా ఎవడైతే సమకూర్చుకుంటాడో అతడు దేవుని జ్ఞానం విషయంలో ఐశ్వర్యవంతుడు. దేవునికి స్తోత్రం. పేతురు, సింపుల్గా చెప్తాను, పేతురు భౌతికంగా చేపలు అమ్ముకొని వ్యాపారం చేసి ధనవంతుడు అయ్యాడు అనుకో. శృంగారం అనే దేవాలయం దగ్గర ఉన్న కుంటివానికి 4 కాసులు వేసేవాడు, బంగారు కాసులు. ఏం కాసులు వేసేవాడు? 4 కాసులు వేసేవాడు. రోజు 9ంటికి వచ్చి దేవాలయం దగ్గర అడుక్కునేవాడు. పేతురు 4 బంగారు కాసులు వేసిన మరుసటి రోజు నుంచి 8ంటికి వచ్చి అడుక్కోవడం మొదలు పెడతాడు. అంతేగాని అడుక్కోవడం మానుకుంటాడా? కానీ పేతురు ధనాన్ని పక్కన పెట్టి దేవుణ్ణి సమకూర్చుకున్నాడు. దానివల్ల పేతురు అతనికి 2 పనులు చేశాడు. ఒకటి, తనలో దేవుడిచ్చినటువంటి శక్తి ద్వారా వానికి నడవ శక్తిని ఇచ్చాడు. ఒకటి. రెండవది, ఆ తరువాత వాని ద్వారా జరిగిన అద్భుతాన్ని అనేక మందికి చూపించి వానికిని మరియు ఇతరులకును మొత్తాన్ని కలిపి ఇంచుమించు 5,000 మంది ఆత్మలను రక్షణలోకి నడిపించాడు. గట్టిగా. వానికి భౌతిక మరియు ఆత్మీయ ప్రయోజనాలు చేకూర్చాడు దేవుణ్ణి కలిగి ఉన్నందున. ఏమైనా అర్థమైందా మీకు? వానికి శారీరకంగా కాళ్ళు ఇచ్చాడు. రెండవది, వాని ఆత్మకు రక్షణ కూడా దొరికే మార్గం ఏదో ఆ మార్గాన్ని వానితో పాటు ఇంచుమించు అనేక మందికి బోధించాడు. అందులో 5,000 మంది ఒక్క దినమందే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి సంఘములోకి చేర్చబడ్డారు. అంటే దేవుణ్ణి మనం కలిగి ఉంటే, దేవుని సంబంధమైన సంగతులు మనం కలిగి ఉంటే, మనం మనుషులకి ఎందుకు పనికిరాం అనుకోవద్దు. ఒకవేళ లోకంలో ధనాన్ని సంపాదించిన వారమై ఉండి దేవుణ్ణి కలిగి లేకపోతే ఆ డబ్బును బట్టి కొంతమంది మనుషులకు మనం హెల్ప్ చేస్తామేమో, కానీ అది భౌతికంగా వాళ్ళకు ఉపయోగపడింది, కానీ వాళ్ళకి శాశ్వత ప్రయోజనం అయితే కలుగజేయలేదు. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ఒక మనిషికి భౌతికంగాను మరియు ఆత్మీయంగాను 2 విధాలా ఉపయోగపడగలుగుతాడు. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? పేతురు తన యందున్నటువంటి నజరేయుడగు యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క ప్రభావాన్ని బట్టి, ఆయన నామాన్ని బట్టి వానికి కాళ్ళు ఇచ్చాడు. వాని ఆత్మకు రక్షణ కూడా ప్రకటించబడింది. ఇలాగా నేను డబ్బునే సంపాదిస్తాను, నాకు అదే ఇంట్రెస్టు అంటే డబ్బును సంపాదించి 10 మందికి నువ్వు చదువు చెప్పిస్తావేమో, 10 మందికి నువ్వు అన్నదానం చేస్తావేమో, 10 మందికి వస్త్రాలు ఇస్తావేమో, ఏదో భౌతికంగా కొంత హెల్ప్ చేస్తావేమో, మంచిదే. కానీ దానివల్ల కొంత ప్రయోజనమే నీకు కలుగుతుంది. అయితే దేవుని విషయంలో నువ్వు ధనవంతురాలివి అయ్యావనుకో, అటు మనిషికి భౌతికంగాను ఆత్మీయంగాను కూడా ఉపయోగపడగలుగుతావు. సరే, సంపాదనలో నువ్వు ఉన్నావు, పైసలు సంపాదిస్తున్నావు, కష్టపడుతున్నావు. అయితే దానికి కూడా ఒక సూత్రం చెప్తాను. డబ్బు కోసం కష్టపడి డబ్బును సంపాదిస్తున్నావు కాదని నేను అన్న, కానీ అదే సమయంలో దేవుని కోసం కూడా ధనవంతురాలివై ఉండటం మాత్రం మర్చిపోవద్దు. ఆఖరికి నీ మనసులో ఒకటి ఉంటుంది, అన్నా నేను సంపాదిస్తున్నది కూడా దేవుని పని కోసమే, దేవుని పరిచర్య కోసమే, మంచిదే కాదని నేను అనను. కానీ నువ్వు ఒక పక్క ఒకవేళ ఆ విధంగా నువ్వు సంపాదించి దేవుని పనికి, దేవుని పరిచర్యకు తోడ్పాటు అందించాలనుకుంటే మంచిదే. నువ్వు దేవుని విషయంలో ధనవంతురాలివే. అయితే కేవలం దాని మీదనే మనసు పెట్టి దేవునికి టైం ఇవ్వటం, దేవుని సన్నిధికి వెళ్ళటం, దేవునితో సహవాసం చేయటం, వాక్యాన్ని స్టడీ చేయటం అనేవి నువ్వు నిర్లక్ష్యం చేసావంటే నువ్వు ఒకదానికే పరిమితం అవుతావు. నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ నువ్వు అలా చేస్తూనే ఆర్థికంగా
సమకూరుస్తూనే, అది కూడా దేవుని పనికి అన్నావు గనక, దేవుని చిత్తం నెరవేర్చడానికి అన్నావు గనక ఒక పక్క సమకూరుస్తూనే మరో పక్క దేవుని సంబంధమైన కార్యకలాపాల్లో నువ్వు నిర్లక్ష్యం వ్యవహరించకుండా జాగ్రత్త పడాలి. కొంతమంది ఏం చేస్తారు, నేను డబ్బు సంపాదిస్తున్నాను, మరి సండే రోజు కూడా నేను వెళ్తున్నానన్న, అప్పుడు ఇంకొంచెం డబ్బు వచ్చింది, మరి కొంతమందికి హెల్ప్ చేయొచ్చు. నీ హెల్ప్కి ఒక సలాం, నీ హెల్ప్కి ఒక నమస్కారం. ఆదివారం కూడా ఎగ్గొట్టి నువ్వేదో పోటు పొడిసి తీసుకొచ్చి ఏమి ఇవ్వాల్సిన అవసరంలా, వందనాలు. అది దేవుని సమయం. ఆ రోజు కూడా నువ్వు లోకంలో పని చేయడానికి పోతే నువ్వు దేవుని పనికి సాయం చేయటం ఏవో కానీ ముందు నువ్వు నాశనం అవుతావు, నీ ఆత్మీయత నాశనం అయింది. కాబట్టి ఆ పని చేసుకోవద్దు. ఒకవేళ నీకు ఆ భారం ఇచ్చి ఉంటే, సంపాదించి దేవుని పని కొరకు నేను ఖర్చు పెట్టాలనే భారం దేవుడు నీకు ఇచ్చి ఉంటే, ఒక పక్క చేసుకుంటేనే మరో పక్క దేవుని విషయంలో ధనవంతుడవై ఉండాలి. ఆధ్యాత్మిక దారిద్ర్యం రాకుండా జాగ్రత్త పడాలి. వాక్యం చదవటం కానీ, ప్రార్థన చేసుకునే విషయం కానీ, దేవుని సహవాసంలో కొనసాగే విషయం కానీ ఎక్కడా కూడా నీకు లోటు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎంతమందికి అర్థమైంది? నేనేదో దేవుని కోసం సమకూరుస్తున్నానన్న ఆలోచనలో నువ్వు ప్రార్థన చేయకుండా, సహవాసానికి వెళ్ళకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా పూర్తిగా నువ్వు అందులోనే మునిగిపోయి, నేను ఏదన్నా నీతో మాట్లాడినప్పుడు నేను ఫుల్ బిజీలో ఉన్నాను, నేను బాగా సంపాదిస్తున్నాను అంటే నాకు కుదరదు. నువ్వు అన్ని రోజులు తగలబెట్టి 10,000 మేలు చేసేదేదో దేవుని యందు ధనవంతురాలవై ఉండి 5,000 మేలు చేసాలు, అందులోనే న్యాయం జరిగిద్ది. కానీ నిన్ను నువ్వు నాశనం చేసుకొని నేనేదో దేవుని పని చేస్తున్నానని మురిసిపోవద్దు. సో ఫస్ట్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, దేవుని ఎడల ధనవంతుల మగుట అనేది మాత్రం మనం మిస్ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. ఇదే నీతి సేవకులకు కూడా వర్తించింది. నేను దేవుని కోసం పరిచర్య చేస్తున్నాను, ఆత్మల సంపాదనలో నేను బిజీ అయిపోయాను, నేను ఎప్పుడు దేవుని సేవ చేయడానికి తృష్ణ కలిగి ఉన్నాను, నేను ఎప్పుడు ఏదో కూటం పెట్టి నేను మాట్లాడుతూనే ఉంటాను, వాక్యం చెప్తానే ఉంటాను, నేను ఫుల్ బిజీ అని ఒకవేళ సేవకులు అంటే, ఓకే, నువ్వు దేవుని పని చేస్తున్నావు, నువ్వు దేవుని కోసం కష్టపడుతున్నావు, కాదని నేను అనను. కానీ వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని కోసం నువ్వు పడే కష్టం ఫలించాలంటే నువ్వు ముందు దేవునితో ఉండుట, దేవుని ఎడల ధనవంతుడై ఉండుట అనేది చాలా కీలకమైన విషయం. నేను కొంతమంది సేవకులను చూస్తూ ఉంటాను, పరిగెత్తుతానే ఉంటారు, హరిబరిగా పరిగెత్తుతానే ఉంటారు, బిజీ 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 బిజీ. నేను చాలాసార్లు చాలామందికి చెప్పున్నాను, నేను నిదానించు, కొంచెం దేవునితో గడిపేటువంటి టైం కూడా తీసుకోండి, దేవునితో సమయాన్ని గడపండి. నేను నేర్చుకున్నది అది. నేను ఏదన్నా కొంత ఫలితాన్ని సాధించాను అంటే అది నా వల్ల అయినది కాదు, దేవుని శక్తి వల్లనే అయింది. సో నేను ఒక పక్క దేవుని కూటాలు ఏర్పాటు చేసుకుంటా, పరిచర్య చేసుకుంటానే మరో పక్క దేవునికి టైం ఇచ్చి, దేవునితో కూర్చొని, దేవునితో మాట్లాడుకొని, దేవుని ఆలోచనలను తెలుసుకొని అడుగులు వేయటం అనేది కూడా నేను చేశాను అనేది సేవకులకి చాలాసార్లు నేను ఈ విషయాలు తెలియజేశాను, నేర్పించాను. లైవ్ ద్వారా చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, దైవజనులు కూడా. అందుకే వాళ్ళు కూడా ఉపయోగపడేదని నేను చెప్తున్నాను. నేను డబ్బు సంపాదిస్తున్నానని బిజీ అయిపోయి ఒక ఉద్యోగో వ్యాపారస్తుడో మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా ఇవ్వకుండా పూర్తిగా డబ్బు సంపాదన మీద పెడితే చివరికి సంపాదించి సేవకు ఉపయోగించటమేమో కానీ తను నాశనం చేసుకుంటాడు. సేవ చేసేటువంటి వ్యక్తులకు కూడా ఇదే వర్తించింది. సేవ చేస్తున్నాను, సేవలో బిజీగా ఉన్నానని ఉద్దస్తమానం ఏదో ఒకటి అనుకుంటా నువ్వు తిరిగితే, దేవునికి సమయం ఇవ్వకపోతే చివరికి తల్లి స్కెల్టన్ లాగా అయిపోయి బిడ్డకి పాలు ఇవ్వడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. తల్లి దగ్గర పాల ఉత్పత్తి ఆగిపోయింది, కానీ బిడ్డను తీసుకొని పాలు ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక పాలు రావు, రక్తం వస్తుంది. చివరికి అది బిడ్డ చావటానికి కారణమైంది, తల్లి చావటానికి కూడా కారణమైంది. ఎంతమందికి అర్థమైంది సేవకులకి? ఇది విన్నప్పుడు కొంచెం ఆవేశంతో ఊగుతారు, కానీ తర్వాత ఆటోమేటిక్గా ఈ కూటం అయిపోయిన తర్వాత లేదా ఒక రోజు అయిపోయిన తర్వాత సైతాన్ లాగేస్తాడు, ఈ ఆలోచన లాగేస్తాడు. ఆటోమేటిక్గా మళ్ళీ బలహీన పడిపోయి ఎటోకట్టు రేపబడి మళ్ళీ ఎటోకట్టు వెళ్ళిపోతూ ఉంటాడు. సో అలాంటి పొరపాటు సేవకుల్లో జరగకుండా జాగ్రత్త పడాలి. సేవకులు మనస్సు పూర్వకంగా ఈ విషయాలు గ్రహించాలి. దీనికి నిరూపణగా లేఖనాలు కూడా చాలా స్పష్టంగా సాక్ష్యం ఇచ్చినాయి. మార్కు 3:13 మీకు తెలియని వచనం కాదు, ఎన్నోసార్లు మీకు చదివి వినిపించాను, మీరు కూడా సంఘంలో బోధించి ఉండొచ్చు.
ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గలవారే సువార్త ప్రకటించుటకును 12 మందిని నేను నియమించాను అన్నాడు. అక్కడ ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే వారు తనతో ఉండాలి, తర్వాత వాళ్ళు పని చెయ్యాలి. కానీ ఈరోజు చాలామంది సేవకుల్ని మనం గమనిస్తే వాళ్ళు దేవునితో ఉండటం ఎంత మాత్రమో మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎప్పుడూ బిజీయే. నేను చెబుతున్నాను, అంత ఫుల్ బిజీ అయి నువ్వు పరిగెత్తేది నీకు అంత ఫలభరితంగా ఉండదు. తెలివిగల కార్మికుడు గొడ్డలికి పదును పెట్టుకుంటాడు. తెలివి తక్కువ కార్మికుడు నిరంతరం నరుగుతానే ఉంటాడు. 4 మొక్కలు నరికేటప్పటికి గొడ్డలి మొద్దుబారిపోయింది. ఇక దాన్ని తీసుకొని ఎంత నరికినా చెమట్లు పట్టడం, ఒళ్ళు గుల్లవటం తప్ప కొమ్మ తెగదు, కాండం తెగదు. తెలివిగల పనివాడు ఏం చేస్తాడు? 4 నరుకుతాడు, ముందు పదును పెట్టుకుంటాడు, మళ్ళా 4 నరుకుతాడు. ఇద్దరి చాకిరి చూస్తే వీడేమో కూర్చొని ఆడతా పాడతా చేసినట్టు ఉంటుంది, వాడేమో ఒళ్ళంతా గుల్ల అయినట్టు చేసినట్టు ఉంటుంది. కానీ వాడు నరికిన వాటికంటే వీడు నరికినవి ఎక్కువ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. విశ్వాసులైనా సేవకులైనా ఎవరైనా సరే, ఇప్పుడు దేవుని విషయంలో సేవకులు ధనవంతులు అయితే అందులో నుంచి కొంత ఇవ్వగలుగుతారు విశ్వాసులకి. దేవుని విషయంలో తామే ఖాళీ పాత్రలు అయితే విశ్వాసులకి ఏమి ఇవ్వగలుగుతారు? వీళ్ళ వల్ల విశ్వాసులకి ఏం ప్రయోజనం? విశ్వాసులు వీరి ద్వారా ప్రయోజనం పొందకపోతే వాళ్ళు ఎట్లా వృద్ధి చెందుతారు? వీళ్ళ ద్వారా పొందితే వాళ్ళు ఇతరులకు పంపిణీ చేయగలుగుతారు. వీళ్ళ దగ్గర ఏమీ లేనప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఏముండదు. వాళ్ళ దగ్గర ఏమున్నప్పుడు వాళ్ళు బయటికి పోయి పంచేది ఏముండదు. ఇదేది లేనప్పుడు సంఘం ఎక్కడ వేసిన కూడా అక్కడే ఉంటుంది. ఎప్పుడన్నా చూడు, ఆ 100, 150, ఆ 40, ఆ 30, ఆ 50, ఆ 60, అదే భజన, అదే పాట, అదే పల్లాయి. మళ్ళీ తెంపు లేకుండా పరిగెత్తుతానే ఉంటాడు. మళ్ళీ అయ్యగారు ఎనీ టైం ఫుల్ బిజీగానే ఉంటాడు. ఎందులో అంటే దేవుని పనిలో బిజీగా ఉన్నాడు, కానీ నడవదు అట్లా. ఖచ్చితంగా దేవునికి కేటాయించాల్సిన సమయం కేటాయించాలి. దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాల్సిన వాటిని సమకూర్చుకోవాలి. వాటిలో మొట్టమొదటి చెప్పా, కొంచెం పానీయము సేవించి బోధించేద్దాం. మొట్టమొదటిది ఏం చెప్పాను? జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి అని చెప్పాను. జ్ఞానం ఎక్కడ దొరికిద్ది అన్నాను? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అన్నాను. చదవటానికి కేటాయించాలి టైం. విశ్వాసులు చదవాలి, పరిచారకులు చదవాలి, సేవకులు చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. సేవకులైతే దేవుని వాక్యంతో పాటు ఇతర సాహిత్యాలను కూడా టచ్ చేసి ఉండాలి. ఎందుకంటే మరి భారతదేశంలో ఓన్లీ అంతా క్రిస్టియన్సే కాదు, క్రిస్టియన్స్ పర్సెంటేజ్ చాలా తక్కువ. ఇతర మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ఇంకా రకరకాల మతాల వాళ్ళు ఉన్నారు. మేజర్గా ఈ మతాల వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా నువ్వు దేవుని గురించి సువార్త చెప్పాలంటే అసలు వాళ్ళ సాహిత్యం ఏం చెబుతుందో కూడా స్టడీ చేసి ఉండాలి. కానీ మన వాళ్ళలో కొంతమంది సేవకులు బైబిల్ చదవటమే కష్టం. కారణం ఆధ్యాత్మిక దారిద్ర్యత. దేవుని విషయంలో ధనవంతుడిగా లేరు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లా, అంత తీవ్రంగా తీసుకోవట్లా, దానికి టైం కేటాయించట్లా. నేను చెప్పనా, యథార్థంగా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పాలి. రోజు ఒక 5 అధ్యాయాలు కూడా చదవటం కష్టం అంటే నిజమా కాదా? సేవకులు డైలీ ఒక 5 అధ్యాయాలు చదవటం నిజంగా జరుగుతుందా అంటే ఒక్కో రోజు అది జరగదు. యథార్థం ఒప్పుకుందాం. ఎంతమంది ఒప్పుకుంటారు నిజాయితీగా? ఒక్కోసారి మనసు కుదిరినప్పుడు ఇట్లాంటి బోధ విన్నప్పుడు 10 అధ్యాయాలు చదువుతారు వరుస పెట్టి. స్తోత్రం. ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. 2 రోజులు ఇది పనిచేసిద్ది. దీని దెబ్బకి ఒక రౌండ్ 10 అధ్యాయాలు, ఒక రౌండ్ 10 అధ్యాయాలు, 20 అధ్యాయాలు. ఆ 20 అధ్యాయాలు 20 సార్లు అనుకుంటారు. 10 చాలా మారాను నేను, 20 అధ్యాయాలు చదివేశానని. దేవునికి స్తోత్రం. 3వ రోజు మళ్ళా పొదుపు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆల్రెడీ నేను 20 అధ్యాయాలు చదివాను. అంతకుముందు రోజు 3 అధ్యాయాలు చదివేది, లేదా 5 అధ్యాయాలు,
నేను 4 రోజులు సరిపడా 2 రోజులు చదివేశాను, ఇంక 2 రోజులు చదవకపోయినా పర్వాలేదని ఆ జాబితాలో చేస్తూ ఉంటాను. నేను ఎలా చెబుతున్నానంటే సేవకుల సైకాలజీ నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక సేవకుడిని కాబట్టి. దేవునికి స్తోత్రం. అర్థం ఎట్లాంటి దిక్కుమాలిన ఆలోచనలు ఉంటాయి, ఏ విధంగా వస్తుంది, సైకలాజికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలుసు. అంటే ఎలా అనిపిస్తుంది మనసుకి, బైబిల్ చదవాలనుకున్నప్పుడు ఎలాంటి ప్రేరణలు కలుగుతున్నాయి, ఎంత పరిశోధన చేసుకుంటా నేను. నా మనసుకి ఎలా అనిపిస్తుంది, మిగిలిన వాళ్ళకి ఎలా అనిపించింది, నేను కొంతమందిని ఎంక్వైరీ చేస్తా, వాళ్ళు నిజంగా బయటపడతారు. అన్న నేను ఇంతేనన్నా, ఇంత చదివాను, ఇంత చదివాను. అప్పుడు ఓకే, నా ఒక్కడికే కాదు, ఈ సమస్య అందరికీ ఉంది, సో దీన్ని డీల్ చేయాలని ఇట్లాంటి ప్రసంగాలు చేస్తూ ఉంటాను అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమర్థమైంది మీకు? సేవకులే కాదు, విశ్వాసులు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయాలి. గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు జ్ఞానం పెరిగిద్ది. ఏం పెరిగిద్దకే అనే జ్ఞానం పెరిగినప్పుడు ఇటు కుటుంబాన్ని నడిపించుకోవడానికి కానీ, సమాజంలో వ్యక్తులకు మాదిరి ఇవ్వడానికి కానీ, అలాగే అనేక మందిని రక్షణలో నడిపించడానికి కానీ, అనేక మంది సందేహం తీర్చడానికి కానీ కావలసినటువంటి సత్తా లభించిద్ది. అందుకే ఏం సమకూర్చుకోవాలన్నాను? జ్ఞానాన్ని సమకూర్చుకోవాలన్నాను. ఆ జ్ఞానం ఎందులో దొరికిద్ది? ఈరోజు హైందవ సోదరులకి వేద సాహిత్యం నుంచి కొన్ని విషయాలు నేను చెప్పగలుగుతున్నా అంటే స్టడీ చేస్తున్నాను. స్టడీ చేసి మొత్తం అండర్లైన్లు చేసుకొని అవన్నీ వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి పెట్టాను కాబట్టి అడుగుతున్నాను. ఇంకా చదువుతానే ఉన్నాను. ఎప్పటికి కూడా ఖాళీ దొరికినప్పుడు అలా బైబిల్ చదువుకుంటాను, మళ్ళీ పుస్తకాలు ముందేసుకొని అవి కూడా స్టడీ చేస్తాను, ఖురాన్ ముందేసుకొని అది చదువుతాను. మరి వాళ్ళకి చెప్పాలంటే వారి మత సాహిత్యం కూడా చదివి ఉండాలి కదా, చదవాలి. దైవ సంబంధమైన జ్ఞానమును సముపార్జన చేసుకోవాలి, సమకూర్చుకోవాలి. దేవుని జ్ఞానమును సంపాదించుకొనుట దేవునిని సంపాదించుకొనుటయే. దేవునికి స్తోత్రం. దేన్ని సంపాదించుకొనుట? దైవిక జ్ఞానమును సంపాదించుకొనుట దేవుని సంపాదించుకొనుటయే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. మరి వాక్యాన్ని తన యందు కలిగి ఉన్నవాడు ఎవరిని కలిగి ఉన్నాడు? ఇంకేం కావాలి? సరిపోలా? వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఎవరిని కలిగి ఉన్నాడు? ఎవరా దేవుడు? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య. కాబట్టి ముందు ఏం సమకూర్చుకోవాలని చెప్పాను? దైవ జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. ఇది సేవకులు చేయాలి. లేకపోతే ఇక పాడిందే పాట రానట్టు ఉంటుంది. ప్రసంగాల్లో కూడా జీవం ఉండదు. అది విశ్వాసుల్లో చైతన్యం తీసుకొని రాదు. విశ్వాసులు ప్రయోజకులుగా మారరు. ఇంకా అంత రొటీన్ వ్యవహారంగా ఉంటుంది. సో ప్రతి సేవకుడికి నా బిడ్డలకి రుచికరమైన, శ్రేష్టమైన, మాధుర్యమైన, బల సంవర్ధకమైనటువంటి ఆహారాన్ని పెట్టాలి. నా బిడ్డలు త్వరగా గ్రోత్ అవ్వాలి. నా బిడ్డలు ఫలించేటి కొమ్మలుగా ఉండాలి. అందుకు అవసరమైన పౌష్టిక ఆహారం నేను వాళ్ళకి అందించాలని ఒక మంచి తండ్రిగా, ఒక మంచి తల్లిగా ప్రతి దైవజనుడు ఆలోచించాలి. అది నీతి. ఏదో ఒకటి అప్పుడప్పుడు సిద్ధపడి ఆ పూటకి మమ అనిపిద్దామనే లక్షణం వచ్చింది. అది రానియకుండా జాగ్రత్త పడాలి. వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు వాక్యం చెప్పేసరికి ఆటోమేటిక్గా కొంచెం నడిపింపు, అవగాహన వచ్చింది కదా. నాకేం పెద్ద ఒక్క వచనం చాలు సార్, దున్నేస్తా అంటారు. ఆ ఎచ్చులు ఆపి మర్యాదగా సిద్ధపడాలని చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం. దున్నేయటాలు లేదు, నీ పిండా కూడా లేదు, జాగ్రత్త పడమని చెప్పి దేవుడే నీకు, నాకు, మనందరికీ నేర్పుతున్నాడు. నాకైనా మీకైనా అందరికీ సిద్ధాయించాల్సిందే. నువ్వు కూడా నీ కుటుంబాన్ని రొటేట్ చేయడానికి కానీ, సమాజంలో నువ్వు శ్రేష్టంగా బ్రతకడానికి కానీ, ఇతరులను బ్రతికించడానికి కానీ ఉపయోగపడే వాక్యాన్ని నువ్వు కూడా అవోపాసన పట్టాలి. అప్పుడే నువ్వు సమాజానికి, కుటుంబానికి దీవెనకరంగా మారగలుగుతావు. ఈరోజు కూటం అయిపోతే బైబిల్ మూసి ఇక జిప్పేసావంటే మళ్ళా కూటానికి ఆదివారం పూట అనుకొని అప్పుడు తీస్తారు కొంతమంది. చదవరు, పాడలేదు. మరి దరిద్రంగా ఏముంది? మళ్ళీ ఒక్కళ్ళ దగ్గర పుస్తకం లేకుండా ఉందంటే అందరి దగ్గర పుస్తకం ఉంటుంది.
పెద్ద చదివే మొనగాళ్ళలాగా మొనగత్తెలాగా ఇంగ్లీష్ బైబిల్ కూడా కొంటారు. కొంతమంది అయితే ఇంత ఇంత పొడుగు బైబిల్ ఉంది, అది కొని పెట్టుకుంటారు ఇంట్లో. పొరపాటును కూడా దాన్ని ఓపెన్ చేయరు. మడ్డి పేరుకొని పోతా ఉంటుంది ఆ అట్ట మీద. అబద్ధాలు ఆడకుండా నిజాలు చెప్పండి, చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు? నిజంగా నేను చదవట్లేదన్నా, నేను అప్పుడప్పుడు చదువుతున్నా కానీ కంటిన్యూగా వాక్యం చదవట్లేదన్న వాళ్ళు యథార్థవంతులు చేతులు ఎత్తండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. చేతులు ఎత్తండి. అది చూడు, ఎన్ని చేతులు లేచినాయో చూడండి. ఎందుకు అంటే దేవుని ఎడల ధనవంతులు కాకుండా దరిద్రులై ఉండినట్లు శత్రువు మనల్ని మోసం చేస్తున్నాడు. అది జరుగుతుంది. అలాగని మనం లోక జ్ఞానాన్ని పొందుకోకుండా ఏమైనా ఉన్నావా? సెల్ ఫోన్లో ముఖం పెట్టామంటే కళ్ళు లాగుతున్నా, తలకాయ నొప్పి పుడుతున్నా, రీల్స్, అబద్ధాలు ఆడకుండా చెప్పండి, అవునా కాదా? ఏమండి, కొంతమంది సెల్ ఫోన్ వాడకం లేదు, కీప్యాడ్ ఫోన్లు పెట్టుకున్నారు. వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉన్నారు, ఈరోజు చాలా మనశ్శాంతిగా ఉన్నారు వాళ్ళు. కానీ చాలా వరకు దాదాపు 85 నుంచి 95% మంది మనుషులు సెల్ ఫోన్కు బానిసలు అయిపోయారు. అంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వాడు చూడు సెల్ ఫోన్కి ప్రార్థన చేస్తున్నాడు. అది జోక్ కోసం కాదు, రియల్ అది. ఈరోజు సేవకులకి, విశ్వాసులకి, అందరికీ ఇక అదే దేవుడు అయిపోయింది. ఓ సెల్లా స్తోత్రం హల్లెలూయా అన్నట్టు అయిపోయింది. లోక సంబంధమైన సమాచారం తెలుసుకోవటం తప్పని నేను అనట్లా, కానీ నువ్వు దానికంటే రెండింతలు ఆధ్యాత్మిక సమాచారాన్ని తెలుసుకోవాలి. కానీ ఏం జరుగుతుంది? లోక సంబంధమైన చెత్తంతా ఏమో మన హృదయం నిండుతుంది, దేవుని వాక్య సంబంధమైన జీవం మాత్రం మన హృదయం నిండట్లేదు. కాబట్టి దీని ఫలితాలు వస్తాయా, దాని ఫలితాలు వస్తాయా? మన నుంచి హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడేది, శరీరం ప్రవర్తించింది. వాక్యంతో నింపబడుతూ ఉంటే పవిత్ర జీవిత విధానం అనేది అలవడిద్ది. లోక సంబంధమైన చెత్తతో నింపుకుంటా ఉంటే ఆ దరిద్రపు క్రియలే వస్తాయి కదా. మరి పాపం మీద ఇక జయం ఎక్కడొచ్చిద్ది? ఎక్కువ శాతం దాంతోనే నింపుకుంటున్నావు కదా హృదయాన్ని. కాబట్టి ఈ పొరపాటుని సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. నంబర్ 1, దేవుని జ్ఞానంతో నింపబడాలి. నంబర్ 2, దేవుని జీవంతో నింపబడాలి. దేంతో? దేవుని జీవంతో నింపబడాలి. లౌకిక జీవం మనకి నాశన హేతువు. లౌకిక జీవం అసలు లేనే లేదు. లౌకికత్వం అంతా కూడా మృత స్థితిలో ఉన్నదే. ఇదిగో దేవుని సన్నిధిలో మనం కాచుకొని దేవుని దగ్గర నుండి పొందుకునేది వాక్యము మరియు జీవము. ఎందుకంటే ఈ మాట యేసు ప్రభువే చెప్పాడు, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమనై ఉన్నవి అన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువు. ఆత్మయే జీవింపచేయుచున్నది, అది శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. మొట్టమొదటిది ఏమన్నాను? జ్ఞానము సంపాదించుకోండి అన్నాను. దేవుని వాక్యము జ్ఞానము కూడా అయి ఉన్నది. దేవుని వాక్యం, యేసయ్య మాటలు జ్ఞానమై ఉన్నవి, యేసయ్య మాటలు ఆత్మయి ఉన్నవి, యేసయ్య మాటలు జీవము కూడా అయి ఉన్నాయి. అందుకే అదంత కీలకం. అదంత కీలకం కాబట్టే దాన్ని మన అవపాసన పట్టకుండా దుష్టుడు అడ్డుపడుతున్నాడు. మిగిలినవన్నీ చేయగలిగే మనం దీన్ని ఎందుకు చేయలేకపోతున్నామంటే అందులో మనకు ఉండాల్సిన జీవం ఉంది, ఆత్మ ఉంది, జ్ఞానం ఉంది. అది మనం స్వతంత్రించుకొని ఇతరులకు ఆ జీవాన్ని, ఆ ఆత్మని, ఆ జ్ఞానాన్ని పంపిణీ చేయకుండా వాడు అడ్డగిస్తున్నాడు. ఎవడు అడ్డగిస్తున్నాడు? లూసిఫర్ అడ్డగిస్తున్నాడు. దీన్ని వివేచనాపరులైన భక్తులు తెలుసుకోవాలి, మారు మనసు పొందాలి, దిద్దుబాటు చేసుకోవాలి, దానికి సమయం కేటాయించాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, రేపుకోవాలి. ఇప్పుడేం జరుగుతుంది? నలుగురు కలిసి విశ్వాసులు కూర్చున్నా, సేవకులు కూర్చున్నా, ఎవడు ఆయుధం వాడు బయటికి తీస్తున్నాడు జేబుల్లోంచి. ఏంటి? సెల్ ఫోన్లు. ఒకడు మొదలు పెడతాడు, రాత్రి ఒకటి చూశాను బ్రదర్ అంటాడు. రాత్రి ఒకటి చూశాను బ్రదర్ అంటే నువ్వు అదేం చూసావు, నేను ఇంకొకటి చూశాను, నాకు ఈడు ఆయుధం ఈడు తీస్తాడు బయటికి. ఇక ఆడవాళ్ళకి అదే ఆయుధాలు, మగవాళ్ళకి అదే ఆయుధాలు. ఎవరు ఆయుధాలు వాళ్ళు బయటికి తీసేదని వాళ్ళు నలుగురు కూర్చునే. ఎక్కడన్నా రోడ్ల మీద చూడండి మీరు, కావాలంటే రోడ్ల మీద చూడండి మీరు, జస్ట్ పరిశోధనగా హైవే మీద చూడండి, రోడ్డు పక్కన చూడండి. ఆఖరికి ఆటో కోసం, బస్సు కోసం నిలబడ్డాడు కూడా
గిలక్కాయలు ఆడాడుకుంటూ ఉంటారు. అన్నప్పుడు బైబిల్ ఓపెన్ చేసి ఆ భక్తి రంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం అన్నప్పుడు దాన్ని మూసిగా ఆ బైబిల్కి చెప్పేసి ఇక ముక్తి రంజని కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నారు. శతవారం అంతా. దేవునికి స్తోత్రం. నా చిన్నప్పుడు రేడియోలో వచ్చేది ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం అని భక్తి గీతాలు వేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు భక్తి అట్ట అయిపోయిందంటే చర్చికి వచ్చేటప్పుడు భక్తి రంజని, ఇక తర్వాత ముక్తి రంజని, ఇక బతుకంతా అదే, మిగిలిన టైం అంతా అదే. చాలామంది, అంటే అందరని నేను అనను, కొంతమంది భక్తి రంజని కార్యక్రమం నిరంతరం ఉంటున్నారు. కొంతమంది ఆ ఆదివారం శుక్రవారం మాత్రం భక్తి రంజని కార్యక్రమం గుర్తొస్తుంది. అది కూడా ఎందుకంటే మళ్ళీ ఆ మాత్రం దేవుణ్ణి కొంచెం లాలన చేయకపోతే సాగుకొడతాడేమో, లేనిపోయింది మళ్ళీ సమస్యలు వస్తాయేమో అని కాసేపు దువ్వటం అనమాట. దేవుణ్ణి కాకాపట్టడం, అయ్యో మళ్ళీ రాలేదనుకుంటావేమో, నన్ను హాజరు వేసుకున్నావా, శుక్రవారం వచ్చాను ఆదివారం వచ్చాను, వస్తానే ఉండాలి, మళ్ళీ నన్ను తేడా లెక్కలు వేసుకునేవు, వస్తానే ఉండాలి, మళ్ళీ నువ్వు నన్ను కళ్ళు ఎర్ర చేసి చూడవాకు, చల్లగా చూస్తుండు అని దేవుణ్ణి దువ్వటానికి అనమాట. ఈ శుక్రవారం ఒకటి ఆదివారం ఒకటి దేవుణ్ణి దువ్వటానికి భక్తి రంజని కార్యక్రమం. ఇక తర్వాత అంతా శతరంజని కార్యక్రమం, ముక్తి రంజని కార్యక్రమం. నేను ఉన్నదన్నట్టు చెబుతున్నాను, ఆలోచన చేయండి, అది రైట్ కాదు. దేవుని వాక్యం విషయంలో మీకు అందించాను. ఏమండి, ఈ వాక్యంలో మనకేముందని చెప్పాను? 3 ఉన్నాయి. జ్ఞానం ఉంది, ఆత్మ ఉంది, జీవం ఉంది. ఇక రెండవది ప్రార్థనా జీవితం యొక్క దారిద్ర్యం. ఇప్పటిదాకా చెప్పింది దేవుడు మనతో మాట్లాడినప్పుడు జరిగేది. దేవుడు మనతో మాట్లాడినప్పుడు జ్ఞానం అబ్బుతుంది, మనం ఆత్మను పొందుతాం. మూడవది జీవాన్ని పొందుతాం, దేవుడు తన స్వరాన్ని వీపినప్పుడు. సో దేవుడు ఏం చెప్తాడు? 2 చెప్తున్నాడు. నేను మీతో మాట్లాడటం కాదు, మీరు కూడా నాతో మాట్లాడాలి అంటున్నాడు ఆయన. మీరు కూడా నాతో మాట్లాడాలి. చాలా కీలకమైన విషయం మీ దృష్టికి తీసుకొస్తాను నేను. ప్రార్థించటం అనేది ఎంత ప్రాముఖ్యం. ప్రార్థన దేవునితో మనం మాట్లాడటం కూడా జీవానికి సంబంధించిన అంశమేనని మీకు తెలుసా? దేవునితో మనం మాట్లాడటం కూడా, దేవునితో మనం ముచ్చడించడం కూడా మనకే బల సంవర్ధకం అని మీకు తెలుసా? తెలుసుకోవాలి. దేవునితో మనం మాట్లాడుటను ప్రార్థన అన్నాం. అది కూడా మనకు బలాన్ని కలిగిస్తుంది, జీవాన్ని కలిగిస్తుంది. అది కూడా ప్రార్థనా జీవితం కూడా. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ నాకు మొర్ర పెట్టండి అన్నాడని, చింత కలిగిన వాళ్ళే ప్రార్థన చేయాలి, చింత లేని వాళ్ళు ప్రార్థన చేయకూడదు అనుకునే సోదోళ్ళు ఉన్నారు. కొంతమంది సోదోళ్ళు, ఏమనుకోవద్దు, మిమ్మల్ని కాదులే, అట్ట అనుకున్న వాళ్ళని సోదోళ్ళు అంటున్నాను నేను. మీరు దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ నాకు మొర్ర పెట్టండి అంటే, అగసాట్లు ఉన్నోళ్ళు, బాధలు ఉన్నోళ్ళు, చింతలు ఉన్నోళ్ళు, ఇబ్బందులు ఉన్నోళ్ళు మాత్రమే ప్రార్థన చేయాలి. మనకు అలాంటివి ఏమి లేవు కాబట్టి, దేవుడి దయ వల్ల మనం అంతా బాగున్నాం కాబట్టి మనకు అంత ప్రార్థనా జీవితం అవసరం లేదు అనుకుంటున్నారు. కాదు కాదు కాదు. చింతలు 2 రకాలు. ఒకటి భౌతికమైన చింత, 2 ఆధ్యాత్మిక చింత. పౌలు గారు నాకు అన్నానికి లేదని చింత చెప్పలా, నా శరీరంలో బలహీనత ఉంది అందుకని చింతపడుతున్నానని చెప్పలా, నాకు వస్త్రహీనత ఉంది అందుకని చింతించుచున్నానని చెప్పలా. ఆ విషయాల్లో నువ్వు నేను చింతపడితే పౌలు ఏమన్నాడు తెలుసా? దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపనలో దేవునికి చేయండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, డోంట్ వరీ అని మనకే చెప్పాడు. మనకే చెప్పినోడు ఆయన చింతపడతాడా? నాకు అన్నానికి లేదని, వస్త్రం లేదని, ఆరోగ్యం లేదని చింతపడతాడా? ఫీల్ అవుతాడా? నో. అయితే ఆయన చింత కూడా చెప్పాడు. దేని గురించి అంటే, సంఘములను గూర్చిన చింతయు కలదు అన్నాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25-26 వచనాలు ఒకసారి చూడండి. చివరిలో ఒక ముఖ్యాంశం చెప్పి నేను ముగిస్తాను, తొందరగా చదవండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28 చదువు. ఇవియుగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. అదయ్యా, మనకి 2 చింతలు ఉండాలి. ఒక చింత నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని గూర్చిన చింత. 2వ చింత ఇతరుల ఆత్మీయ జీవితాన్ని గూర్చిన చింత. ఈ 2 చింతలే.
ఇక నీ భౌతిక సంబంధమైన విషయాలను గురించిన చింత నీకొద్దు. ఎందుకో అంటే బైబిలే చెప్పింది, వాటి విషయంలో మీరు చింతించాల్సిన అవసరం లేదు, దేవుడు సమకూరుస్తాడు. నీకు ఉద్యోగం కావాలని తెలుసు, అప్పులు తీర్చాలని తెలుసు, పిల్లలు లేరు గొడ్రాలు అని తెలుసు, పిల్లలు ఇవ్వాలని తెలుసు, నీ కడుపులో ఏదో సమస్య ఉందని తెలుసు, నీకు రోగం ఉందని తెలుసు, నీకు భౌతికంగా ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసు ఆయనకి. అసలు వాటిని గురించి నువ్వు చింతించాల్సిన అవసరమే లేదని చెబుతున్నాడు. మరి దేని గురించి నువ్వు ఆలోచించాలి, దేని గురించి చింతపడాలంటే నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, నీ మట్టుకు నిన్ను గూర్చియో ఇతరులను గురించి కూడా నువ్వు చింత కలిగి ఉండాలి. ఈ చింతను బట్టి నువ్వు దేవుని దగ్గరికి ప్రతి దినము వెళ్ళాలి. కొడదా గట్టిగా. సరే, నేను వెళ్ళి ప్రార్థనలో నా భౌతికమైన అవసరాలు కూడా అడుగుతానంటే అడగమని చెప్పాడు. అది కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రతి సమస్యను గూర్చి దేవునికి మొరపెట్టుకోమన్నాడు. నువ్వు శరీర సంబంధమైన చింతలను గురించి అడగవచ్చు, ఆత్మీయ చింతను గురించి కూడా దేవుని ముందు పెట్టవచ్చు. ఇది ప్రార్థనలో నువ్వు చేయాలి. ప్రార్థనా జీవితం ప్రతి క్రైస్తవుడికి జీవ సహితమైన అంశం. ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన వాడు చాలా లాస్ అవుతాడు. సింపుల్గా చెప్పాలంటే ఖచ్చితంగా పాపంలో పడతాడు. ఈ వాక్య ధ్యానాన్ని, ప్రార్థనా జీవితాన్ని రెండింటినీ కోల్పోయిన వాడు తప్పనిసరిగా తేడా పడతాడు, తప్పనిసరిగా తేడా పడుతుంది. అలా జరగకూడదు అంటే ఈ రెండింటి విషయంలో మెళకువగా ఉండాలి. ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ప్రార్థన మనం మొర్ర పెట్టినప్పుడు నిశ్చయంగా దేవుడు ఆలకిస్తాడు. మనం మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మీకు తెలుసా, మన ప్రార్థన ఎంతో నిశ్చయంగా వింటాడంటానికి మీకు నిరూపణ, దెయ్యాలు ప్రార్థన చేసినా కూడా దేవుడు విన్నాడు. నమ్మగలరా? దెయ్యాల ప్రార్థన కూడా దేవుడు విన్నాడని మీరు ఎరుగుదురా? లూకాసు వార్త 8వ అధ్యాయము 27వ వచనం చదువు. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలో గాని ఇంటిలో ఉండువాడు, సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. బాధపరచుకుమని వేడుకున్నాను అన్నాడు. అంటే మొత్తానికి వాడికి ఏదో బాధ కలుగుతుంది ఒకటి. ఎలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపించింది. అది అనేక పర్యాయములు వారిని. 30వ వచనం చదువు. యేసు నీ పేరేమని వారిని అడుగుగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. రెండో వేడుకోలు, మొదటి వేడుకోలు నన్ను బాధపరచకు, రెండో వేడుకోలు పాతాళములోనికి పొమ్మని ఆజ్ఞాపించవద్దు. ప్రేయర్ రిక్వెస్ట్లు 2. మూడోది కూడా ఉంది చూడు. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మొయ్యిచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలమిమ్మని ఆయనను వేడుకొనగా. మూడో వేడుకోలు చూడు, దయ్యాలు వేడుకుంటున్నాయి అంటే ప్రార్థిస్తున్నాయి. మరి ఆ 3 విషయాలు విన్నాడా లేదో చూడు, చదువు. ఆయన సెలవిచ్చును. నేను అందుకే అప్పుడప్పుడు సైతాన్ గాడి కూడా అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను వాడికి చెబుతా, ఒరే దరిద్రుడా, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉందిరా, మారు మనసు మంది పాపాలు ఒప్పుకుంటే నువ్వు ఇంకా నరకానికి పోలేదు, ఇప్పుడు కూడా నీకు ఛాన్స్ ఉందనేది. అంటే చూడండి, దయ్యాలు ప్రార్థించినా సరే ఆయన వేడుకుంటే చాలు, ఆయన ఉత్తరం ఇస్తాడు. నువ్వు నీ బైబిల్లోనో లేదా నీ నోట్స్లోనో ఈ మాట ఒక సూక్తిలాగా రాసుకో. లూకాసు వార్త 8:30 దయ్యాల ప్రార్థనే విన్న దేవుడు నా ప్రార్థన వినడా? ఏం దెయ్యం కాడికి మరి రోసేసిందన్నా నేను, రోసేసినోడినా నేను? రాయి ఏం పోయింది, రాయి. విశ్వాసం దృఢంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దెయ్యాల కంటే రోజేసిన బతికేం కాదు కానీ అది అనుకోవాలి, పోవాలి, ప్రార్థన ఏకాంతానికి వెళ్ళాలి.
మరి దెయ్యం అంత దరిద్రం అయితే కాదుగా ప్రభా, దెయ్యాల ప్రార్థన విన్నప్పుడు నా ప్రార్థన ఎందుకు నువ్వు వింటావు? దెయ్యాలే వచ్చి చెబుతాయి, నీ దగ్గరకు వచ్చి చెబుతాయి. నువ్వు ఆ బలహీనమైన ఆలోచనలు కలిగిన వాడివి, నువ్వు నోరు కుదరదు, నువ్వు చేయి జారుతావు, నువ్వు కాలు జారుతావు, కన్ను జారుతావు అంటే ఆ మాట దెయ్యాలు ప్రేరణ కలిగిస్తాయి కదా. అప్పుడు దెయ్యాలతో చెప్పాలి, మీ కాడికి రోసేసినోడు ఏం కాదు. ఏమనాలి? మీ కాడికి రోసేసినోడు కాదు కదా నేను. మరి మీ ప్రార్థనే విని ఆయన జవాబు ఇచ్చినప్పుడు నా ప్రార్థన ఎందుకు వినడు? నోరు మూసుకొని పొండను. స్తోత్రం. ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? అది సంగతి. దయ్యాల ప్రార్థన విన్న దేవుడు. దయ్యాల కాడి దరిద్ర బతుకమ్మందే కాదుగా. స్వరక్తం ఇచ్చి సంపాదించాడు, రక్తం పెట్టి కొన్నాడు, కడిగాడు, కుమారులు కుమార్తెలుగా స్వీకరించాడు. అయ్యన్న వెలివేయబడ్డాయి. మనం కొడుకులం కూతుళ్ళం. అయ్యక్కడ మనం ఎక్కడ? వాడి ప్రార్థనే విన్నోడు మన ప్రార్థన ఎందుకు వినడో? అసలు ఇది ఒక్కటి ఊహించుకుంటే, ప్రార్థనకు పోయేటప్పుడు ఇది ఒక్కటి ఊహించుకుంటే ఎంత బలం వచ్చిద్దో, ఎంత విశ్వాసం వచ్చిద్దో, ఎంత నిశ్చయిత వచ్చిద్దో ప్రార్థనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. చెప్పు ఇంకోసారి గట్టిగా. అవునా? ఇలా కొంతమంది ఇంకా ఇతర వ్యక్తులు, డేంజర్ వ్యక్తుల ప్రార్థనలు కూడా విని జవాబు ఇచ్చాడు. అంత చండాలు పోళ్ల ప్రార్థనలే విని జవాబులు ఇచ్చినప్పుడు మన ప్రార్థన విని జవాబు ఇవ్వడో? కొంతమందికి ఏం డౌట్ ఏదో అడుగుతున్నాను కానీ అన్నయ్య ఏందోలే అన్నయ్య ఎటు తిప్పుతూ ఉంటారు. చేస్తారు కానీ నిశ్చయిత ఉండదు. ఇక నుంచి నిశ్చయిత. దెయ్యాల ప్రార్థన విన్నప్పుడు మరి విన్నాడా లేదా వాటి ప్రార్థన? పందుల్లో సరే పొండి అన్నాడా లేదా? అన్నాడా లేదా? వామ్మ ఏందండి ఏం మూలగరు అన్నాడా లేదా? పోయినాయా లేదా? అది కీలకమైన మాట. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. సూటిగా సుత్తి లేకుండా ఈ ఒక్క మాట మాత్రం భక్తిపరులైన వాళ్ళు మైండ్కి ఎక్కించుకోండి. దేన్ని సమకూర్చుకోవాలంటే ఆఖరి మాట దేవుని శక్తిని సమకూర్చుకోవాలి. దేవుని శక్తిని. ఇక్కడ సేవకులు, విశ్వాసులు అందరూ వినండి. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క మాట కూడా దయచేసి రాసుకోండి, సీరియస్గా తీసుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చొని నీ సమస్యల కోసం జవాబులు అడగటమే కాదు, ఆధ్యాత్మిక జీవాన్ని అడగటమే కాదు, ఈ మూడవ మాట కూడా నువ్వు అడుగు. ఏంటంటే నీ శక్తితో నన్ను నింపుమని అడుగు. నువ్వు ఎందుకు ఆయన శక్తి నీకు అవసరమైందంటే, ఒకటి నువ్వు బలంగా ఉండటానికి మాత్రమే గాక ఇతరులను బాగు చేయునట్లు శక్తిని నువ్వు కోరాలి. మనం అడిగితేనే ఇస్తాడు ఆయన. తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడు తండ్రి. ఓ దైవజనుడా, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అనేక మంది రోగులు నా దగ్గరికి వస్తున్నారు ప్రభువా, మరి వాళ్ళ మీద నేను చేతులు ఉంచుతున్నాను, నువ్వు నాకు శక్తిని ఇవ్వకుండా నేను ఒట్టిగా చేతులు ఉంచితే నేను వారిని మోసగించినట్టు అయింది. అది ఎలా ఉంటుందంటే ఖాళీ పాత్ర తీసుకొని వాళ్ళ నోట్లో గుక్కినట్టు ఉంటుంది. చుక్క నీళ్ళు కూడా లేని ఒక ఒట్టి పాత్రను తీసుకొని ఇదిగో నీళ్ళు వస్తున్నాయి తాగండి అంటే అది వాళ్ళని మోసగించడం అవుతుంది. కాబట్టి నిజంగా ఏ శక్తి లేకుండా, నీ శక్తి పొందుకోకుండా నేను ఒట్టి చేతులు వాళ్ళ మీద పెడితే వాళ్ళని ఒక భ్రమలోనికి తీసుకెళ్తున్నట్టే కానీ వాళ్ళు ప్రభావాన్ని పొందలేరు. కానీ నేను వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు బాగుపడినట్లు, దేవా నీ శక్తితో నన్ను నింపు అని నువ్వు అడిగితే తప్పనిసరిగా దేవుడు తన శక్తితోనూ ప్రభావంతోనూ నేను నింపుతాడు. ఇది దేనికోసం? పేరు ప్రఖ్యాతుల కోసం కాదేసయ్యా. మరి ఎందుకోసం? ఒకటి, వారి ఎడల జాలిని బట్టి. 3, ఆత్మ రక్షణ కొరకు నీ శక్తి విడుదల కావాలి ప్రభువా. దేవుని రాజ్యము ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని వాక్యంలో రాయబడి ఉంది. చదువుతావా? 1 కొరింథీ 4:19 చదువు నాయన. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఖతం. ఏ మాట అన్నాడు చూడండి. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉంది. ఓ విశ్వాసి,
నువ్వు అడిగినా దేవుడు శక్తినిస్తాడు. నీ కళ్ళ ముందు కూడా అనేక మంది రోగులు, సమస్యలతో ఉన్నవాళ్ళు, బాధలతో ఉన్నవాళ్ళు వస్తున్నారు. దేవా, నేను ప్రార్థించినప్పుడు నీ శక్తి విడుదలే వాళ్ళలో కార్యం జరుగునట్లు నీ శక్తితో నన్ను నింపమని మనం అడగవలసి ఉన్నది. ఇది ఎలీషా అడిగింది. ఎలీషా అడిగినప్పుడు ఇచ్చాడా లేదా దేవుడు? అపోస్తలులు అడిగి పొందుకున్నారా లేదా దేవుని దగ్గర నుండి? చెప్పండి, పొందారా లేదా? మరి మనం పొందాలా లేదా? అసలు ఆ పాయింట్లో దేవుని ముందు కూర్చుంది ఎప్పుడు అక్క? అసలు ఈ పాయింట్లో దేవుని ముందు కూర్చుంది ఎక్కడక్క? నువ్వు నీ శక్తితో నన్ను నింపయ్యా, రోగులు నా ముందుకు వస్తున్నారు, సమస్యలతో ఉన్నోళ్ళు నన్ను ప్రార్థన చేయమని అడుగుతున్నారయ్యా, నేను అన్నోళ్ళ దగ్గరికి ఎక్కడికి పోయేదయ్యా, నేను రోడ్డు మీద పోతుంటే పిలిచి ప్రార్థన చేయమంటున్నారయ్యా, మరి ఆ కుటుంబాలు రక్షించబడాలంటే మరి నీ శక్తి విడుదలవ్వాలి కదయ్యా. తమ్ముడా, నువ్వు బైబుల్ తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నావు తమ్ముడా, నిన్ను చూసి అన్నా 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 నాకు అడుగురా అన్న, ప్రార్థన చేయన్న, మా పరిస్థితి అసలు బాగాలేదు. అన్యులే అడుగుతారా లేదా? నిన్ను అడిగారా లేదా? మరి అడిగినప్పుడు మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి విడుదల అవ్వాలి కదా. విడుదల అవ్వాలంటే ముందు దేవుని దగ్గర నువ్వు ఆ శక్తి పొందుకొని ఉండాలి కదా. మరి ఎప్పుడన్నా ఆ పాయింట్ మీద కూర్చున్నావు నువ్వు? దేవా, నీ శక్తితో నన్ను నింపు, నేను ప్రార్థించినప్పుడు అక్కడ కార్యాలు జరిగేటట్టు చెయ్యి అనే పాయింట్ మీద పర్టికులర్గా అదే అంశం మీద కూర్చున్నావా? కూర్చోలా. మామూలుగా క్యాజువల్గా అన్ని విషయాలు అదొకటి అడుగుతావు. నేను అట్లా కాదు, పర్టికులర్గా అదే ఆ పాయింట్ మీద కూర్చోమని చెప్తున్నాను నేను. మామూలు సువార్త చెప్పినప్పుడు జరిగిన కార్యం కంటే దేవుని శక్తి విడుదలైనప్పుడు జరిగినటువంటి రక్షణ కార్యాలు ఎక్కువ. పేతుర్ని, ఫిలిప్పుని ఇద్దరిని తీసుకొని చూడండి మీరు. పేతురు 2 అద్భుతాలు చూపించి 8,000 మందిని రక్షణలో నడిపించాడు. స్తోత్రం. ఫిలిప్పు గారడీ సీమోను గారడీలు చేసి మోసం చేసినటువంటి సమరయ ప్రజల్ని ఒరిజినల్ అద్భుతాలతో నిజమైనటువంటి సూచక్రియలు చూపించి సమరయ పట్టణంలో అనేక మంది విశ్వాసంలో రావడానికి ఫిలిప్పు వాడబడ్డాడు. వాడేమో సీమోనేమో గారడీలు చేస్తే ఫిలిప్పు ఒరిజినల్ శక్తిని రుజువు చేశాడు, రియల్ పవర్ని చూపించాడు, వాళ్ళకి నిజమైన శక్తిని చూపించాడు. ఆ దెబ్బకి ఆ గారడీలు చేసేవాడు కూడా బాప్తీసం పొందాడు. మరి అలాంటి ఒరిజినల్ శక్తి ఎక్కడ విడుదలవుతుంది నాయన? అసలు ఆ శక్తిని నింపుకున్న భక్తుడేడి? దానికోసం దేవుని ముందు కనిపెట్టిన భక్తుడేడి? కాస్త కూస్త ఏదన్నా దేవుడు కృపనిస్తే పబ్లిసిటీ ఎక్కువ అయిపోయా. అంత కార్యం చేస్తే చాలు, దాన్ని ఎంత ఇటు చేసి ఇటు తీసి ఇటు తీసి అడు చూసి ఇటు చూపి అడు తీపి వీడియోలో రకరకాలుగా చూపి చర్చలు పడిన ఎక్కువ అయిపోయాయి. వాళ్ళ దేవుడు సర్దుకున్నాడు. ఒరి నాయన, అసలు ఏం లేదు, ఊరక ఒక చిటికడ రాలిస్తే వీడు ఎంత మిడిసిపాటు పడుతున్నాడు, వీడికి ఏదైనా ఇంకా కాస్త ఎక్కువ శక్తిని ఇచ్చానంటే వీడి నేల మీద నిలబడి అనవసరంగా నరకాన్ని పంపించాల్సి వచ్చింది. దేవుడు సర్దుకుంటున్నాడు. నేను చెబుతున్నా, నువ్వు ఎచ్చులు పడద్దు, నువ్వు ఎక్స్పోజ్ చేసుకోవద్దు, నువ్వు జస్ట్ ప్రార్థన చేయి. వాళ్ళలో కార్యాలు జరుగుతాయి. వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే ఆత్మలకు ప్రకటించుకుంటారు, ప్రచారం చేసుకుంటారు, వాళ్ళే ఆత్మలు తోడుకొని వస్తారు. నువ్వు పరిచర్య చేసుకుంటా వెళ్ళిపో, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. నేను ఘోరంతంలో కొండంతలు చేసి ఇదిగో నేను ప్రార్థించినప్పుడు ఇది జరిగిందని నేను ఏది చూపించలా. ఫస్టే చెప్పాడు దేవుడు నాకు, నువ్వు అట్లాగానే ఎక్స్పోజ్ చేసావంటే నేను చేయనని. ఎక్స్పోజ్ వద్దు, పాడొద్దు, నా బొంద నాకెందుకు నాయన ఎక్స్పోజింగ్లు. ఏదన్నా కార్యం జరిగితే నీకు మహిమ వచ్చేటట్టే చెబుతాను తండ్రి, నాకు వద్దయ్యా నువ్వు కార్యాలు చేయమని. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రార్థన చేసి అలాగనే ముందుకు సాగుతున్నాను. సైలెంట్గా దేవుడు చేసే అద్భుతాలు దేవుడు చేస్తా. వారం సూచక్రియలు, మహత్కార్యాలు, సాక్ష్యాలు వస్తానే ఉన్నాయి. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? దేంతో నింపబడాలంటున్నాను? శక్తిహీనుడనందువేమయ్యా, సౌజన్యమగు శుద్ధాత్మ శక్తిని క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకుని సిలువ శక్తిని దాటవేమయ్యా. క్రైస్తవుండా కదలిరావయ్యా, కలుషాత్ములకుని సిలువ శక్తిని దాటవేమయ్యా. ఎండబాణాలనియు
జడిసి ఎంత కాలము మూలనుందువు ఎండబాన అనియు జడిసి ఎంత కాలము మూలనుందు కండలను ప్రేమింతువేమన్నా ఈ మంటి కండలు ఎంత పెంచిన మంటికేనన్నా. దేవునికి మహిమ. మాటలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. శక్తి కావాలి, పరిచర్య ముందుకు పోవాలంటే శక్తి కావాలి, ఆ శక్తితో నింపబడాలి, దానికోసం దేవుని ముందు కూర్చోవాలి, ఆ ప్రభావంతో నింపబడాలి, చేతులుంచినప్పుడు కార్యాలు జరగాలి, ఆ జరిగిన కార్యాలు సాక్ష్యాలే అనేక మందికి ప్రకటింపబడాలి, వాళ్ళే అనేక మందికి సాక్ష్యం ఇచ్చి అనేక ఆత్మల్ని నడిపించాలి. ఆ విధంగా ఉజ్జీవం రావాలి, పరిచర్య ముందుకెళ్ళాలి శాఖోపశాఖలుగా. అది రూటు. ఆ శక్తిహీనం అయిపోయి, భక్తిహీనం అయిపోయి, బలహీనం అయిపోయి ఎట్లా? సేవకుల్లో శక్తి లేదు, విశ్వాసుల్లో శక్తి లేదు. మరి ఉజ్జీవం ఎక్కడో వస్తుంది? విశ్వాసుల్లోకి శక్తి రావాలంటే ముందు దైవ జనుడు శక్తితో నింపబడాలి. ఇవాన్ రాబర్ట్ అనే దైవజనుడు ఇలాగూ ప్రార్థించాడు, దేవా నన్ను విరు, శక్తితో నింపు, తద్వారా సంఘాన్ని దీవించు. సంఘాన్ని విరు, శక్తితో నింపు, తద్వారా సమాజాన్ని రక్షించు అని ప్రార్థించాడు. అయ్యలారా, మీకు అర్థమైందా? శక్తితో నింపబడాలి, దేవుని కార్యాలు జరగాలి. అన్ని జనులకు దేవుని మాటలతో పాటు దేవుని శక్తిని కూడా చూపించాలి. ఆ అమ్మాయి మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేసింది, దేవుని ప్రభావం మా ఇంట్లో నిండింది, కార్యాలు మామూలు కార్యాలు జరగల, దేవుని శక్తివంతమైన కార్యాలు. ఆ అక్క ప్రార్థించింది, ఆ తల్లి అడుగుపెట్టి ప్రార్థించింది, ఆ చెల్లి మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థించింది, మా కార్యాలు శక్తివంతమైన కార్యాలు జరిగాయి అని అన్య జనులు సాక్ష్యం ఇవ్వగలిగారా? ఆ అన్న మా ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థించాడు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తిరుగులేదు. ఆ తమ్ముడు మా ఇంట్లోకి వచ్చి పోతుంటే అట్ట కేకేసాం, వచ్చాడు, ఆ మంచం మీద బడున్న ఆయనకి వెళ్ళి చూశాడు, కన్నీటితో 2 ప్రార్థనలు చేశాడు, వెళ్ళిపోయాడు. ఆ దెబ్బతో లేచాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మంచం మీద లేడు మనిషి. అంత స్వస్థత కార్యం జరిగింది. మరి యేసుప్రభు ఎందుకు లేడు? యేసుప్రభు ఉన్నాడు. ఆయన కార్యాన్ని కూడా ఆయన ప్రార్థన, ఆ తమ్ముడు ప్రార్థన ద్వారా మేము చూసాం. ఎవడేమన్నా అనుకొని మేము చర్చికే పోతామని రావాలి, శక్తిని చూపించాలి. మరి ఏది విశ్వాసులు కానీ, సేవకులు కానీ, పరిచారకులు కానీ, నీ శక్తితో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ కొరకు నన్ను వెలిగించు, జ్యోతిగా నన్ను చేయమని దేవుని ముందు కూర్చొని ఏడ్చింది ఏది? అంగలార్చింది ఏది? ప్రలాపించింది ఏది? ప్రార్థించింది ఏది? అసలు ఆ పాయింటే లేదే మన హృదయాల్లో. ఎంతమందికి అర్థమైంది? మరి ఇకనన్నా చేస్తారా? లేకపోతే ఈ ఒక్క పూట కాసేపు మూలిగి రేపటి నుంచి మళ్ళీ ఎప్పుడు కలిసి ఇట్టిటేనా? సేవకుల్ని కూడా మన తమ్ముళ్ళని అడుగుదాం. శక్తితో నింపబడకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి? అన్ని జనులు ఎలా కదులుతారు? నీ శక్తితో నన్ను నింపు ప్రభువా. ఒట్టి చేతులు వాళ్ళ మీద పెట్టి మోసం చేయటం కాదు ప్రభువా, నిజంగా చేతులుంచినప్పుడు వాళ్ళలో కార్యాలు జరగాలి ప్రభువా, రోగాలు తగ్గాలి ప్రభువా, దయ్యాలు పోవాలి ప్రభువా, వాళ్ళ పరిస్థితులు బాగుపడాలి ప్రభువా, వాళ్ళ శరీరాల్లో మార్పులు రావాలి ప్రభువా, వారి కుటుంబాల్లో మార్పులు రావాలి ప్రభువా, వాళ్ళు దైవిక జీవాన్ని అనుభవించాలి ప్రభువా, దైవిక శక్తిని అనుభవించాలి ప్రభువా. అలాగున నన్ను సిద్ధపరచు, నన్ను విరు, నన్ను నింపు, నీ ప్రభావముతో, నీ అభిషేకముతో నన్ను నింపమని నువ్వు అంగలార్చింది ఏది? నువ్వు అడిగింది ఏది? అడిగి చూడు. ఇలా అడగకుండా, ప్రార్థనకి ఉపక్రమించకుండా, వాక్య ధ్యానానికి ఉపక్రమించకుండా, మనల్ని అన్ని విధాలా అడ్డుపడి చెత్తతో మనల్ని నింపి చెత్త వ్యవహారాల్లోకి తీసుకెళ్ళి భ్రష్టులను చేస్తున్నాడు సైతాను. 10 మంది కలిసి మాట్లాడుకొని తోటలో కనిపెట్టొచ్చుగా. ఒక 3 దినాలు ప్రార్థన చేసుకుందాం, వస్తావా బ్రదర్? నువ్వు వస్తావా? నలుగురు కలిసి కనిపెట్టుకోవచ్చుగా. దేనికి బ్రదర్? ప్రత్యేకంగా దేవుని శక్తి పొందుకోవడానికి ప్రార్థన చేసుకుందాం, వస్తారా?
2 జతలు బట్టలు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని స్నానపానాదులకు అక్కడే అవకాశం ఉంది కదా. ఆకలి అయితే తిండి కూడా మధ్యాహ్నం తిండి వచ్చింది కదా. లేకపోతే హోటల్ పోయి తినైనా సరే వచ్చి అక్కడ ప్రార్థనలో గడపొచ్చు కదా. ఒక 3 రోజులు ప్రతిష్ఠ చేసి అట్లా తడవకోసారి ప్రత్యేకంగా ప్రార్థన కోసమే టైం 3 days 5 days 7 days. నేను ఫాస్టింగ్ ఉండమంటలేదుగా. ఒకవేళ ఓపిక ఉంటే లేకపోతే తింటానైనా చేయి కనిపెట్టు దేవుని ముందు. పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకో. ప్రార్థనా వాక్యం నిండిపో. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఇంట్లో పడేసే. ఇంట్లో వాళ్ళకి చెప్పు, ఒక 7 రోజుల పాటు నన్ను కదిలించొద్దు, 5 రోజుల పాటు కదిలించొద్దు, 3 రోజుల పాటు కదిలించొద్దు అని చెప్పు. ఎవడో వచ్చి నిన్ను రేపడం కాదు, నువ్వే నలుగురిని రేపు. ఎట్ట తయారయ్యారు తెలుసా? ఎక్కడోడక్కడ కూర్చొని ఎవడో వచ్చి రేపాలా నేను పోవాలన్నట్టు తయారయ్యారు. ఎవడో వచ్చి నిన్ను రేపేదేంది, నువ్వే రేపు నలుగురిని కూడా. సేవకులారా మీరు కూడుకోండి, దేవుని శక్తి కోసం నింపబడండి. చూడండి, కావాలంటే సంఘాలు ఎట్లాంటి ఉద్యమం వచ్చేదో చూడండి, ఆ పని చేసి చూడండి. సంవత్సరం దాటింది అంటే సంఘము 2 కావాలి, లేకపోతే కనీసం ఒక్కింతన్నా పెరిగి ఉండాలి, కనీసం కొంతమంది అన్నా రక్షింపబడి ఉండాలి. ఏ సంఘంలో ఉద్యమం కావాలా? 200 మంది సంఘం ఉన్న 200 ఉండకూడదు, కనీసం 300 కావాలి, 400 కావాలి. ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలంటే శక్తి విడుదల కావాలి. శాంతినగర్లో పరిచర్య చేసేటప్పుడు అక్కడ కంపెనీ ఒకటి ఉంది. ఆ కంపెనీ బ్యాక్ సైడ్ ఎంటీ ల్యాండ్ ఉంది. ఈ రోడ్లు బజార్లు ఫుల్ అయిపోయినాయి జనం కూర్చోడానికని. ఎంటీ ల్యాండ్ కిరాయికి ఇస్తారేమో అడగడానికి పోతే మా నాన్న అవమానపరిచి పంపించారు వాళ్ళు. ఎగతాళిగా మాట్లాడి పంపించారు. మా అన్నయ్య బాధపడ్డాడు. అనవసరంగా పోయి అడిగాం, అవమానంగా మాట్లాడాడు నాన్నని. బాధ వేసింది. ప్రార్థన చేశాం. ఈ రోడ్డు ఉందా, రోడ్డుకి ఆ పక్క అది, రోడ్డుకి ఈ పక్క ఇది. దేవునికి మహిమ కలుగును. ఎంత అడిగింది? 40 సెంట్లు అడిగింది. ఎంత అడిగింది? 40 సెంట్లు అడిగింది. అవమానంగా మాట్లాడారు. దాన్ని పట్టుకొని దేవుని ముందుకు వెళ్ళారు రోషంగా. దేవుని పాదాలు పట్టుకున్నా. ఇప్పుడు ఇది 40 సెంట్లు ఎక్కడ, 6 ఎకరాలు పై చిలుకు. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి రోషం కలిగి కన్నీళ్లు గార్చి దేవుని ముందు, నా తండ్రి ఎంతకాలం ఈ అవమానం ప్రభువా అని కూర్చున్నప్పుడు నా దేవుడు ఎందుకు కదలరు? దేవుడు ఎందుకు స్పందించడు? దేవుని శక్తి కాదు ఇది, దేవుని కార్యం కాదు. ఇక్కడే ఎందుకు ఇవ్వాలి దేవుడు? ఇక్కడే దానికి ఆపోజిట్లోనే ఎందుకు ఇవ్వాలి? 40 సెంట్లకు నా బిడ్డను అవమానపరిచారు. ఇదిగో చూడరా, నేను ఎకరాలు ఇస్తాను నా బిడ్డకని సవాల్ చేసి ఇక్కడే ఇచ్చాడు నాకు దేవుడు. ఎందుకు చేయడు సోదరా? ఎందుకు చేయడు దేవుడు కార్యం? దేవుడేం చేతగానోడా, అసమర్థుడా? కానీ కూర్చోట్ల దేవుని ముందు పట్టుబట్టి వెనుగులాడాలి, కన్నీరు విడవాలి, గోజాడాలి. నా తండ్రి చేయని కార్యం అంటూ ఏది లేదు. నా దేవుడు రోషగాడు. నా దేవుడు సవాల్కరంగా కార్యాలు చేయగలిగిన సమర్థుడు. నీకు ఆశ ఉండాలి కదమ్మా. నువ్వు దేవుని ముందు కూర్చోవాలి కదా. నీ శక్తితో నన్ను నింపమని అడగాలి కదా. నువ్వు చేతుల నుంచి ఉన్నప్పుడు కార్యాలు జరగాలి కదా. నువ్వు అడుగుపెట్టి నీళ్ళు ఆశీర్వదించబడాలి కదా. అలాంటి ప్రభావంతో నింపబడాలి కదా. యేసుప్రభు గురించి ఏం రాసుంది? స్వస్థపరుచున్నట్లు ప్రభావం ఆయనకు ఉండెను అని రాసుంది.
స్వస్థపరిచినట్లు ప్రభావం ఆయనకు ఉండేనని రాస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ప్రభావం ఆయనకి? వస్తా పైనుంచి తెచ్చుకున్నాడా? లేదు. మరి ఎలా పొందుకున్నాడు? ప్రార్థనలోనే పొందుకున్నాడు. నువ్వు నేను మనం అలా ప్రార్థనలోనే పొందగలం. దెయ్యాల ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు వినడు? ఎందుకు వినడు? నీ కన్నీళ్లు నా కన్నీళ్లు చూసి ఎందుకు జాలి పడడు? ఎందుకు తీవ్రంగా తీసుకోడు? ఎందుకు శక్తినివ్వడు? ఎందుకు కార్యాలు చేయడు? ఎందుకు ఉజ్జీవం తేడు? ఒక బలమైన ఉజ్జీవం చూపనప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చావు తండ్రి? నీ శక్తిని నింపనప్పుడు, నీ ప్రభావం నింపనప్పుడు, నీ కొరకు ఒక రోషం కలిగిన పని జరిగించినప్పుడు నన్ను ఎందుకు బతకనిచ్చావు? నీ శక్తితో నన్ను నింపు, లేకపోతే నా ఊపిరి తీసుకో ప్రభువా. ఎల్ల ప్రజలు నీ మహిమను చూచినట్లు నీ శక్తితో నన్ను నింపు, లేకపోతే తీసుకోనా. నాకెందుకు నేను అటు ఇటుగా బతుకు? నాకొద్దు ప్రభా, నీ ప్రభావం చూపించాలి ఆయన. అన్ని జనులు నీ నామాన్ని మహిమపరచాలి ప్రభు, నీ నామాన్ని ఘనపరచాలి, ఊరేగించాలి, నిన్ను ప్రస్తుతించాలి, మహిమపరచాలి. అటు ఇటు కాని భక్తి నాకొద్దు ప్రభా. శక్తి కలిగిన భక్తి కావాలి, శక్తి కావాలి ప్రభా, శక్తి కావాలి ప్రభా. నీ శక్తితో నన్ను నింపు ప్రభువా, నీ బలంతో నన్ను నింపు ప్రభువా, నీ జీవంతో నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నువ్వు దయ్యాల మొరే విన్నవాడివి, నా మొర వినవా? నువ్వు నా మొర నిశ్చయంగా వింటావు కదా, నా ప్రార్థన ఖచ్చితంగా వింటావు. ఈ కార్యాలు చేయయ్యా, నీ కార్యాలు చేయి, నువ్వు కదులయ్యా. నా మహిమ కోసం నేను అడగట్లేదు దేవా, నాకు ఏ గుర్తింపులు వద్దు దేవా. నీ నామం మహింపరచబడితే చూడాలి ప్రభు. అన్ని జనుల ఆత్మలు రక్షింపబడి అనేకులు నరకం నుంచి కాపాడబడుతుంటే అది చూడాలి ప్రభు. అది తీర్చు. శక్తినిస్తాడు నీకు చెల్లి. దేవుడు తన బలంతో నింపుతాడు నిన్ను. నువ్వు చేతులుంచి ఉన్నప్పుడు కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన. నువ్వు పోతా 2 ముక్కలు ప్రభువా ఈ కార్యం చేయని పోయినా సరే కార్యాలు జరిగేటట్టు చేస్తాడు ఆయన. కానీ ఆ విషయాల కోసం నువ్వు కూర్చోవాలి. సేవకులు, విశ్వాసులు అన్న భేదం, ఆత్మల భారం ఉన్న ప్రతి గుండె ఈ సంగతుల కోసం మొరపెట్టాలి. వేటిని సమకూర్చుకోవాలి మనం? దేవుని జ్ఞానాన్ని, దేవుని ఆత్మని, దేవుని జీవాన్ని, దేవుని శక్తిని మనం సమకూర్చుకోవాలి. దేవునినే సమకూర్చుకున్నట్టు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. లేండి, ఇంకా ఒకటి కూడా కాలేదు, టైం చాలు. మీకు మంచి టైం ఇస్తా ఉన్నాను, మంచి టైం ఇస్తా. ఒకసారి లేచి నిలబడి నాన్న, లేచి నిలబడండి నాన్న. మీకు మంచి టైం ఇస్తున్నాను, నువ్వు దేవునితో గడపడానికి తీర్మానం చేయండి. ఒకరినొకరు రేపుకోండి, ప్రార్థనకి కనిపెట్టండి. మీకు అలాంటి ఉజ్జీవం కోసం వసతులు ఏర్పాటు చేయించాడు నా చేత దేవుడు. మీకు ఏది తక్కువ కాకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయించాడు దేవుడు నన్ను ప్రేరేపించి. నీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నువ్వు గోజాడాలిగా. ఇక ఇంతకు ముందులాగా ఉండకూడదు నీ భక్తి జీవితం. శక్తితో నింపబడాలి, ప్రభావంతో నింపబడాలి. నాటి అపోస్తలుల కార్యాల్లో జరిగిన ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ కార్యాలు, ఒరిజినల్ అద్భుతాలు, ఒరిజినల్ సూచక్రియలు, ఒరిజినల్ మహత్ కార్యాలు జరగాలే. దేవుడు మారలా, దేవుడు శక్తి మారలా, భక్తులు మారారు. భక్తుల్లో పట్టుదల పోయింది, భక్తుల్లో దేవుని వెతికేటువంటి ఆ నైజం పోయింది. అది మార్పు రావాలి.